ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। समस्त वैष्णव आचार्य की जय। हरे कृष्ण महामंत्र की जय। हरि नाम प्रभु की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण Matis and Prabhuji, Dandavad Pranam. Thank you very much for joining Bhakti Yoga at home. సో మనం నైన్త్ చాప్టర్ हरे అనేది कृष्ण కంటిన్యూ प्रभु जी చేస్తున్నాం. दंडवत प्रणाम। హరే కృష్ణ దండవత్ ప్రణామ్. हरे हरे कृष्ण कृष्ण प्रभु लोक प्रणाम। हरे कृष्ण प्रभु जी प्रणमालु। हरे कृष्ण। భగవంతుడు మాట్లాడడానికి శక్తిని ఇవ్వకపోతే మాట్లాడలేం. అట్లాగే హోస్ట్ కూడా అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఇవ్వకపోతే మీరు చెప్పలేరు. రైట్. సో వీ కెన్ రిలేట్ టు ప్రభుజీ కృష్ణ కదా. మ్మ్. ప్రభుజీ వారు కొద్దిగా డల్ గా కనిపిస్తున్నారు. ఆర్ యు నాట్ వెల్? లేదు, డల్ గా ఏం లేదు, కొంచెం షేవ్ చేయలేదు సేవ్ అంతే. చేసుకోలేదు. మొహం కొంచెం రోజు ఉండేలా జోష్ కనిపించలేదు. అవునా? ఏమో మరి, కొంచెం లెక్కలు చేసి చేసి బుర్ర అరిగిపోతుంది. చాలా టైర్డ్ గా కనిపిస్తున్నారు ప్రభుజీ మీరు చాలా ఈరోజు. నీరసంగా ఒకలాగా అనిపించింది చూసిన వెంటనే. అవునా? మేబీ కొంచెం అదే షేవ్ చేయలేదు. అండ్ యా, పొద్దున్న నుంచి కొన్ని లెక్కలు చేస్తూ అవన్నీ బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నాయి. సో నిన్న స్వయం భగవాన్ కేశవ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన గురించి కొన్ని చెప్పాను కదా ఆయన ఇంటర్వ్యూలో ఏదైతే చెప్పారో. సో అందులో ఒక విషయం చెప్దాం అనుకున్నా ఈరోజు. సో ఇనీషియల్గా ఆయన ఇస్కాన్ జాయిన్ అయినప్పుడు ఈ మూడు చెప్పారు కదా. వైష్ణవ సంఘంలో బాగా బెనిఫిట్ తీసుకోవాలంటే మూడు ఏం చేయాలి చెప్పండి.
honesty, openness, and Straight straightforward. forward, స్ట్రైట్ honest, ఫార్వర్డ్ గా honesty, ఉండాలి, openness, నిజాయితీగా straightforwardness, ఉండాలి, receptive to instructions and suggestions, హృదయపూర్వకంగా and genuine చెప్పాలి, inquiries. అన్నిటికీ సిద్ధంగా ఎంక్వైరీస్. ఉండాలి. యా అండ్ మనం సజెషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, క్వశ్చన్స్ అడగాలి. సో ఒకసారి ఒక స్వామీజీ వచ్చారన్నమాట ఇనిషియల్గా ఆయన డేస్లో. సో పక్కన ఉండే డివోటీ అన్నారనమాట, హే స్వామీజీ వచ్చారు, నువ్వు ఏదైనా క్వశ్చన్ అడుగు అని అన్నారట ఆయనకి. ఆయన అన్నారట, నాకేం క్వశ్చన్స్ లేవు, నాకేం అడగాలని లేదు అని అన్నారట. అవునా, సో అయితే అట్లీస్ట్ వెళ్ళి ఏదైనా ఇన్స్ట్రక్షన్ అడుగు అని అన్నారు. రైట్, సి కొత్తగా ఎవరైనా ఇస్కాన్ జాయిన్ అయిన తర్వాత ఎవరైనా పెద్ద సన్యాసి కానీ ఏదైనా వేరే ప్రభుజీ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్కి చెప్పారనుకోండి, వెళ్ళి ఏదైనా ఇన్స్ట్రక్షన్ అడుగు అని అంటే ఎంత ఆడ్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనం ఇన్స్ట్రక్షన్ ఎవరిది ఫాలో అవ్వాలని అనుకోము. రైట్, అట్లాంటిది అంత పరిచయం కూడా లేదు, వాళ్ళ దగ్గర ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలని అనుకుంటామా? చెప్పండి. ఇప్పుడే తీసుకోవాలంటే కష్టంగా ఉంది, ఇంకా కొత్తలో అంటారా? ఇప్పుడే చెప్తే ఆశీర్వాదం చేయాలా లేదా తీసుకుంటాం. అని 100 డౌట్లు. ఆశీర్వాదం కావాలి మనకి. రైట్, పరిచయం ఉన్నా లేకపోయినా సరే ఆశీర్వాదం అయితే కావాలి మనకి, కానీ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం వద్దన్నమాట. సో ఆ ప్రభుజీ బాగా ఇన్సిస్ట్ చేస్తూ ఉంటే ఈ మహారాజ్ అప్పుడు చాలా కొత్తలో ఉండే డివోటి కాబట్టి అప్పుడు వెళ్ళేసి అడిగారట, "ఆ, స్వామీజీ ప్లీజ్ గివ్ మీ ఎనీ ఇన్స్ట్రక్షన్" అని అన్నారట. సో ఆ స్వామీజీ ఆయన్ని చూసి డోంట్ బీ బోరింగ్ అన్నారట. ఏమన్నారు? Don't be boring. బి బోరింగ్. బోరింగ్. రైట్, సో ఆయన చెప్పారు, ఇప్పటిదాకా నేను ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నాను అంటున్నారు. ఏంటంటే పొద్దున్నే లేచి ఆలోచిస్తారట, ఈ రోజు నేను బోరింగ్గా ఉండకూడదు, సంథింగ్ ఎక్సైటింగ్గా. ఎందుకంటే కృష్ణ చైతన్యం అనేది అడ్వెంచరస్ జర్నీ. రైట్, చాలా సాహసంతో, చాలా ట్విస్టులతో, అప్స్ అండ్ డౌన్స్తో కూడిన ఒక అడ్వెంచరస్ జర్నీ. రైట్, మనము సేమ్ మంత్రాన్ని చాంట్ చేస్తాము. రైట్, కొన్నిసార్లు కొందరు అడుగుతారట, మీ హరే కృష్ణ వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు కానీ అవే పాటలు పాడతారు, అదే మంత్రం చెప్తారు, కొత్తవి కూడా పాటలు తీసుకొని రారు, కొత్త మంత్రం కూడా తీసుకొని రారు, అదే పాడుతూ ఎట్లా సంతోషంగా ఉంటారు మీరు అని అడుగుతారట. సో యాక్చువల్లీ కృష్ణ ఈజ్ ఎవర్ ఫ్రెష్. రైట్, ఎప్పుడు కృష్ణ ఫ్రెష్గానే ఉంటారు. అండ్ కృష్ణ ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. రైట్, సో ఆయనలో ఎంత మనము చూసి తెలుసుకున్నా సరే స్టిల్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ అన్నమాట. సరే నేను పూర్తిగా కృష్ణని చూసేసాను, పూర్తిగా కృష్ణ గురించి విన్నాను, పూర్తిగా అయిపోయింది, ఎంత ఆస్వాదించాలో అంత ఆస్వాదించేశాను అనేసి ఎప్పుడూ జరగదన్నమాట. ఈవెన్ ఎన్నో లక్షల కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత కూడా 0.1% కూడా మనం కృష్ణని పూర్తిగా ఆస్వాదించలేమన్నమాట. అంత రసవత్తరంగా ఉంటుంది కృష్ణతో సాంగత్యం, సచ్చిదానంద విగ్రహ. రైట్, సో చెప్తారు కదా డివోటీస్ జస్ట్ దర్శనంతోనే దే డ్రింక్ ద నెక్టర్. సో ఏం చేస్తారు, అమృతాన్ని తాగుతూ ఉంటారట జస్ట్ ఆ దర్శనంతోనే. రైట్, సో అంత అద్భుతంగా ఉంటారు కృష్ణ. సో అట్లాంటి కృష్ణ చైతన్యం, కృష్ణ చైతన్య సంఘంలో మనం ఉన్నాము అంటే వి షుడ్ నాట్ బి బోరింగ్. రైట్, సో పొద్దున్నే లేవగానే అదే మంత్రం మళ్ళీ 1728 సార్లు 16 మాలలు చేయాలి, అదే క్లాస్ వినాలి, క్లాస్లో ఏం చెప్తారు మళ్ళీ అదే చెప్తారు, కృష్ణ అనే సుప్రీము భక్తి చేయాలి, వేరే ఏం కొత్తగా చెప్తారు? రైట్, అవే బుక్కులు, అదే భగవద్గీత, అదే భాగవతం, అదే గుడి, అదే అర్చ విగ్రహాలు. రైట్, అదే డివోటీస్, అవే ఇష్యూస్, అవే ప్రాబ్లమ్స్ అనేసి పొద్దున్న లేచి మీకు అనిపించింది అనుకోండి, దెన్ యు ఆర్ బికమింగ్ బోరింగ్. రైట్, సో యూ షుడ్ బి బోరింగా ఇంట్రెస్టింగా? Interesting. Interesting. Interesting, Prabhuji. రైట్, సో మనల్ని ఎవరైనా కలిస్తే ఇంట్రెస్టింగ్ అనిపించాలి, మనల్ని కలవాలని ఇంట్రెస్ట్ రావాలి. ఓ వెళ్ళగానే అదే క్లాస్ పీకుతారు, అదే చెప్తారు, అదే చెప్తారు అనేసి వాళ్ళకి అనిపించింది అనుకోండి, వాళ్ళు రారు మన దగ్గరికి. సో ఈవెన్ నేను కూడా ఎప్పుడైతే ప్రచారం చేయడం స్టార్ట్ చేశానో, సో ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు థింక్ అనమాట, ఈ రోజు ఏదన్నా కొత్తది ఇవ్వడానికి ట్రై చేయాలి, ఏదన్నా ఇంట్రెస్టింగ్ చేయడానికి ట్రై చేయాలి, అదర్వైజ్ దే విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు కమ్. రైట్, సో ఈవెన్ స్కూల్లో కూడా టీచర్ ట్రైస్ పిల్లల్ని ఇంట్రెస్ట్ పెంచేలాగా, వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి, క్లాస్కి రావాలి, టీచర్ చెప్పింది వినాలి, అలాగా ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. సో సిమిలర్లీ వీ షుడ్ ఆల్సో రీఇన్వెంట్ ఎవ్రీ డే. మనకు మనంగానే కొత్తది ఏదన్నా కనుగొంటూ ఉండాలి, ఈరోజు ఏం డిఫరెంట్గా చేద్దాము, హౌ ఐ కెన్ మేక్ దిస్ డే మోర్ ఇంట్రెస్టింగ్, నిన్నట్లాగా కాకుండా ఇంకా బెటర్గా ఏమన్నా చేయగలనా అనేసి మనం ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎవ్రీ డే విల్ బికమ్ డిఫరెంట్. ప్రతిరోజు ఒక కొత్త రోజులా ఉంటుంది.
అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే సేమ్ డే మనం రిపీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దెన్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఈవెన్ భక్తి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు అనమాట. సో వీ షుడ్ థింక్, హౌ కెన్ ఐ మేక్ టుడే డిఫరెంట్? ఈరోజు ఏదన్నా చెయ్యాలి, కొత్తగా ఏదన్నా చెయ్యాలి, లేదా చేసే దాంట్లోనే ఇంకేదైనా వెరైటీగా నేను చేయొచ్చా? ఓకే, సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీకు మీరుగానే చెయ్యాలి. నేను చెప్పాను అనుకోండి, అది ఒక ఇన్స్ట్రక్షన్ లా ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ మోస్ట్లీ బోరింగ్ ఉంటాయి, రైట్? కానీ మీరు చేశారనుకోండి, దాన్ని ఇనిషియేటివ్ అంటారు. ఏమంటారు? Initiative. రైట్. సో ఇనిషియేటివ్ అది కూడా సెల్ఫ్ నుంచి వచ్చింది అనుకోండి, ఉత్సాహం ఉంటుంది. అది మీ ఐడియా కాబట్టి. అదే నేను చెప్పాను అనుకోండి, ఉత్సాహం తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది ఉపదేశం కాబట్టి, ఇన్స్ట్రక్షన్ కాబట్టి, రైట్? సో వీఆర్ ఆల్వేస్ ఎంతూజియాస్టిక్ అబౌట్ ఇనిషియేటివ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ దాన్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ అదర్స్, రైట్? సో డెఫినెట్లీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మనం ఫాలో అవ్వాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో మన లైఫ్లో స్పేస్ ఉంటుంది ఏదన్నా ఇంట్రెస్టింగ్గా ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి. సో వీ షుడ్ ఆల్సో ట్రై టు ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్. వాట్ ఈస్ దట్ ఇన్స్ట్రక్షన్? Trying to do something new. Don't be boring. Don't be Don't be don't boring. be boring. Not Don't be Don't be boring. 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 Yes. రైట్. సో ఎవరన్నా మీకు వచ్చి బాధలు చెప్తున్నారు అనుకోండి, వాళ్ళకి చెప్పాలా, డోంట్ బి సో బోరింగ్. బాధల్ని పక్కన పెట్టి ఆనందంగా మనకి ఉండడానికి కృష్ణ చైతన్యం ఉంది. లెట్స్ టాక్ అబౌట్ దాట్, డోంట్ టాక్ అబౌట్ బోరింగ్ థింగ్స్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. అట్లాగే మీరు కూడా మీ మనసు ఒకవేళ చెప్తుంది అనుకోండి, ఈ కంప్లైంట్స్ చెప్తుంది అనుకోండి, దానికి ఏం చెప్పాలి? డోంట్ బి సో బోరింగ్. రోజు ఇదే చెప్తా ఉంటావు, రైట్? ఈ రోజు ఏదైనా కొత్తగా చెప్పు, ఏదైనా ఉత్సాహం వచ్చేది చెప్పు, ఉత్సాహం పోయేది చెప్పకు అనేసి మైండ్కి కూడా చెప్పాలన్నమాట, రైట్? సో వి ఆల్ హ్యావ్ ద కెపాసిటీ టు రీఇన్వెంట్, టు రీడిఫైన్ అవర్ లైఫ్. కొత్తగా ఏదైనా చేయడానికి, మంచిగా ఏదైనా చేయడానికి, మళ్ళీ మొదలు పెట్టడానికి మనందరికీ ఎవ్రీడే ఒక అవకాశం వస్తుంది. సో నిన్న ఏదో కష్టపడి చేశాను, రౌండ్స్ కింద మీద పడి ఏదో కంప్లీట్ చేశాను 16 మాలలు. ఈ రోజన్నా కొంచెం ఉత్సాహంగా చేయడానికి ట్రై చేస్తాను అనేసి మెల్లిమెల్లిగా ట్రై చేశారనుకోండి, ఎవ్రీడే విల్ బికమ్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ బెటర్. ప్రతిరోజు ఒక అవకాశంలా మారిపోతుంది అనమాట మనం బెటర్ అవ్వడానికి. అప్పుడు పొద్దునే లేవడానికి కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది, రైట్? సో విత్ దట్ నోట్ వి విల్ కంటిన్యూ. మనం నిన్న 9.11 చూసాం కదా, ఏంటంటే అవజానంతి మామూఢ మానుష్యం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. సో అందరూ తెలుసుకోలేరు, చాలామంది నన్ను మనిషి అనే అనుకుంటారు అనేసి చెప్పారు. అయితే భగవంతుణ్ణి అలా మనిషి అని చెప్పి ఇన్సల్ట్ చేయడం వల్ల, రైట్, అట్లా మనిషి అని కన్సిడర్ చేసి భగవత్ తత్వమును మనం తెలుసుకోకుండా ఉంటే ప్రాబ్లం ఏంటి, అండ్ తెలుసుకోని ఉంటే బెనిఫిట్ ఏంటి అనేది 9.12 అండ్ 13లో మనము చూద్దాము. సో నేను షేర్ చేస్తాను స్క్రీన్. నిన్న ఆల్రెడీ మనం బెనిఫిట్స్ గురించి షేర్ చేసాము, బట్ ఈరోజు కొంచెం ఇంకా ఈ శ్లోక ద్వారా డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. So please repeat after me. मोघाशमोघकर्मणो मोक्षाशमोक्षकर्मणो मोघाशामोघकर्माणो मोघकर्माणो मोघज्ञानविचेतसः मोघज्ञानादिचेतसः मोघज्ञानविचेतसः मोघज्ञानादिचेतसः राक्षसीं आसुरीं चैव राक्षसीमासुरीं चैव राक्षसीं आसुरीं चैव राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः प्रकृतिं मोहिनीं श्रिताः प्रकृतिं मोहिनीं श्रिताः प्रकृतिं मोहिनीं श्रिताः मोघाशामोघकर्माणो मोघज्ञानाविचेतसः
మోక్షామోక్ష కర్మాణో మోహజ్ఞానావిచేతసః మోఘాశామోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః మోక్షామోక్ష కర్మాణో మోహజ్ఞానావిచేతసః రాక్షసిం ఆసురిం చైవ ప్రకృతిం మోహినిం శ్రితాః రాక్షసిం ఆసురిం చైవ ప్రకృతిం మోహినీం శ్రితః రాక్షసిం ఆసురిం చైవ ప్రకృతిం మోహినిం శ్రితాః రాక్షసిం ఆసురిం చైవ ప్రకృతిం మోహినీం శ్రితః మోఘాశామోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినిం శ్రితాః ఎవరు చదువుతారు ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ అండ్ రైట్ చేయండి. ఎస్ లలిత రత్న మాతాజీ మన ట్రాన్స్లేషన్ చదవండి ఆ విధముగా. ప్రణామ్ గురుజీ. ఆ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగురు. అట్టి భ్రాంతి స్థితిలో వారి ముక్తికి సంబంధించిన వాంఛలు, కామ్య కర్మలు, జ్ఞాన సముపార్జనను వ్యర్థములగును. ఎస్ సూర్యతేజ ప్రభు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. అది భాష్యం. తమను తాము కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ ఎందు నెలకొనినట్లుగా భావించుచునే అంతరంగమున మాత్రము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పరతత్వముగా అంగీకరింపని భక్తులెందరో కలరు. భగవద్ధామమును తిరిగి చేరుట భక్తియుక్త సేవా ఫలమును అదే విధముగా శ్రద్ధతో కూడిన కామ్యకర్మలందు మరియు పుణ్యకర్మలనందు నెలకొనిన వారును భౌతిక బంధముల నుండి విముక్తిని వాంఛించు వారును దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నిరసించుదురు కనుక విజయమును పొందజాలరు. మరో మాటలో శ్రీకృష్ణుని పట్ల అపహాస్య భావముతో వర్తించువారు అసుర స్వభావమును లేదా నాస్తిక స్వభావమును కలిగినట్టి వారు. భగవద్గీత యందలి 7వ నందు వివరింపబడినట్లు అట్టి అసుర ప్రవృత్తి గలవారు ఎన్నడూను శ్రీకృష్ణుని శరణు పొందరు. కనుక పరతత్వము అవగాహన చేసుకొనుటకు యత్నించువారు చేయు మానసిక కల్పనలు సాధారణ జీవుడు మరియు శ్రీకృష్ణుడును ఏకమే సమానమేనను అభిప్రాయమునకు వారిని చేర్చును. అట్టి మిథ్యాభావనలో మానవుని ప్రస్తుత దేహము భౌతిక ప్రకృతిచే కప్పబడి ఉన్నదనియు అతడు ఈ భౌతిక దేహము నుండి విముక్తుడైనంతనే అతని మరియు భగవానునికి నడుమ భేదము ఉండదనియు వారు భావింతురు. కానీ శ్రీకృష్ణునితో ఏకము కావలనడి వారి యత్నములు భ్రాంతి కారణముచే వ్యర్థములగును. అట్టి అసుర మరియు నాస్తిక ప్రవృత్తితో కూడియున్న జ్ఞాన సంపాదనము ఎల్లప్పుడూ వ్యర్థమని ఈ శ్లోకమున సూచింపబడినది. అట్టి అసుర ప్రవృత్తి గల వ్యక్తులకు వేదాంత సూత్రములు, ఉపనిషత్తుల వంటి వేద వాంగ్మయము నందలి జ్ఞాన సముపార్జనము నిరుపయోగమే కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇస్ ఎస్ సన్యాసమ మాతాజీ నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. లేదంటే కనకవల్లి మాతాజీ చదవండి. కనకవల్లి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతున్నాను, మ్యూట్ లో ఉండిపోయాను ప్రభుజీ. కనుకనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించుట మహా అపరాధము. అట్లు భావించడి వాడు శ్రీకృష్ణుని శాశ్వత స్వరూపమును అవగాహన చేసుకొనజాలరు. కనుక తప్పక భ్రాంతికి గురి అగుదురు. బృహద్విష్ణు స్మృతిని స్పష్టముగా ఇట్లు చెప్పుచున్నది. యోవేత్తి భౌతికం దేహం కృష్ణస్య పరమాత్మనః స సర్వాస్మా దృహిష్కార్యః శ్రౌతస్మార్త విధానతః ముఖం తస్యావలోక్యాపి స చేలం స్నానమాచరేత్. శ్రీకృష్ణుని దేహమును భౌతికమని భావించే వారిని శృతి మరియు
స్మృతుల కర్మకలాపములన్నింటి నుండి బహిష్కరింపవలెను. ఎవరైనను అతని ముఖమును పొరపాటున చూచినచో అట్టి అంటువ్యాధి నుండి విడివడుటకై వెంటనే గంగలో స్నానము చేయవలెను. శ్రీకృష్ణుని దేవాదిదేవత్వం పట్ల అసూయ కలిగిన వారొకటచే కొందరు ఆ విధముగా అతనిని అవమానించరు. నిశ్చయముగా వారు మరల నాస్తిక రాక్షస జీవజాతులలో జన్మ తర్వాత జన్మ పొందుటే వారి గతి. తత్కారణముగా వారి నిజమైన జ్ఞానము శాశ్వతముగా భ్రాంతికి లోనయ్యుండి క్రమముగా వారు సృష్టి అందలి అంధకార బంధురమైన లోకములందు పడిపోవుదురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మిగతా వాళ్ళు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో 9.13 చదివేటప్పుడు మీరు చదవండి. అది హ్యాండ్ రైజ్ అలాగే పెట్టండి. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దినతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో మనం ఎప్పుడైతే భగవంతుడిని అంటే కృష్ణని ఎస్పెషల్లీ మామూలు మానవుడు అని అనుకుంటామో, రైట్, ఆయననే దేవాది దేవుడు అని అనుకోము, అప్పుడు ఏమవుతుందంటే మోహంలో ఉంటాము, రైట్, ఇల్యూజన్లో ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే ఆ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగురు. ఎప్పుడైతే మీరు నమ్ముతున్నారు కృష్ణ నార్మల్ పర్సన్, భగవంతుడు కాదు అని మీరు నమ్ముతున్నారు, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సేమ్ ఇలాంటి డిస్కషన్ ఎవరైనా చేశారనుకోండి, అట్రాక్ట్ అవుతారా అవ్వరా? Yes, Prabhu. జనరల్గా ఇప్పుడు మీరు కృష్ణ దేవాది దేవుడు అని నమ్ముతున్నారు కాబట్టి ఎవరన్నా కృష్ణ దేవాది దేవుడు అని డిస్కషన్ చేస్తే మనం ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాం, రైట్. సో మనం దేంట్లో మనకి నమ్మకం ఉందో మనకి అటువంటి డిస్కషన్స్ పట్లనే ఆకర్షణ అనేది ఉంటుందన్నమాట. అయితే భక్తుల సాంగత్యంలో మనం లేము అని అనుకోండి, డెఫినెట్గా కృష్ణ దేవాది దేవుడు అని తెలియదు. అండ్ వేరే వాళ్ళ ఇప్పుడు మనం భక్తుల సాంగత్యంలో లేమనుకోండి, ఎవరో ఒకళ్ళ సాంగత్యంలో ఉండాలి, రైట్. సో మనం కృష్ణ సాంగత్యంలో లేము అని అంటే ఆటోమేటిక్గా మాయ సాంగత్యంలో ఉన్నట్టే. దెర్ ఈజ్ నో చాయిస్. మనం మిడిల్లో ఉంటామనేది ఎప్పుడు ఉండదు. ఏదర్ కృష్ణతో అన్నా ఉంటాము, మాయతో అన్నా ఉంటాము, ఏదర్ చీకట్లో అన్నా ఉంటాము, వెలుగులో ఉంటాము. రెండిటికి మధ్యలో ఎప్పుడన్నా ఉండగలమా? లేదు. లేదు ప్రభు. సో అట్లాగే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు నమ్మకం గట్టిగా అవుతుంది అండ్ ఆ డిస్కషన్స్ పట్లనే ఆకర్షణ పెరుగుతుంది. అదే లేమనుకోండి, డెఫినెట్గా మనము ఆ ఏదైతే అభక్తుల నాస్తికులది రాక్షసత్వంతో కూడినది. రాక్షసత్వం అంటే ఏంటంటే దే వాంట్ టు కిల్ గాడ్. నాస్తికత్వం అంటే భగవంతుడు లేడు అని చెప్తారు. రాక్షసులు ఏంటంటే ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేస్తారు, రైట్. ఆల్మోస్ట్ రెండు కేటగిరీలు ఎందులో వస్తాయంటే అభక్తులు, రైట్. సో వాళ్ళ డిస్కషన్స్లో ఆకర్షణ అనేది పెరుగుతుంది. సో మనకి నమ్మకం కొంచెం ఉందనుకోండి, అది గట్టి పడాలంటే ఏం చేయాలంటే దానికి రిలేటెడ్ డిస్కషన్స్ మళ్ళీ మళ్ళీ జరగాలి. మనకి కృష్ణ చైతన్యంలో కొంచెం విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం దృఢ విశ్వాసం అవ్వాలనుకోండి, భక్తుల సాంగత్యంలో మళ్ళీ మళ్ళీ ఇవి వినాలి, రైట్. చాలాసార్లు మనం ఒకవేళ క్లాస్లో అబ్జర్వ్ చేస్తే చాలాసార్లు సేమ్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ 60-70% మన సబ్జెక్ట్ మ్యాటర్ సేమ్ ఉంటుంది. ఎస్పెషల్లీ నా క్లాస్లో అయితే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, రైట్. సో ఎందుకు అనంటే రిపీటేషన్ యాక్చువల్లీ మేక్స్ అవర్ ఫెయిత్ స్ట్రాంగ్. మనము మళ్ళీ మళ్ళీ వినే కొద్దీ ఏమవుతుందంటే అది స్ట్రాంగ్ అవుతుందన్నమాట, రైట్. అండ్ కృష్ణాది సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఈవెన్ అర్థం కాకపోయినా సరే ప్యూరిఫికేషన్ జరుగుతుంది, రైట్. ఇట్స్ లైక్ మంటలో వేలు పెట్టేటప్పుడు కెమికల్ కాంపోజిషన్ తెలిసినా తెలియకపోయినా కాలుతుంది వేలు. నాలెడ్జ్ ఉండేవాడికి కాలుతుంది, నాలెడ్జ్ లేని వాడికి కాలదని ఏం లేదు, రైట్. అట్లాగే ఈ కృష్ణ కథ అర్థమైనా అర్థం అవ్వకపోయినా ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ ప్యూరిఫికేషన్ జరిగే కొద్దీ ఏమవుతుందంటే కృష్ణని మనం యాజ్ ఇట్ ఈస్ చూడగలిగే కెపాసిటీ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే దృఢ విశ్వాసం అనేది వస్తుంది. సిమిలర్లీ ఎట్లాగైతే మనము నమ్మాలని అనుకోవట్లేదు, కృష్ణ మామూలు మనిషి అని అనుకుంటున్నాం అనుకోండి, ఇట్లాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇంకా బలంగా తయారవుతాం అనమాట. ఎస్, కృష్ణ నార్మల్ పర్సనే, రైట్. అండ్ కృష్ణ ఇస్ కల్పతారు అని చెప్పాం కదా, విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ, కల్పవృక్షం. మనకేం కావాలో అది దొరుకుతుంది అనమాట. సో సిమిలర్లీ మనం నమ్మకూడదని అనుకుంటున్నాం కాబట్టి కృష్ణ ఎలా భగవంతుడు కాదు అని సర్టెన్ క్లూస్ వదిలేస్తారనమాట. మీకు తెలిసే ఉంటుంది, జరా అనే వ్యక్తి బాణం ఇలా కాల్చేస్తారు, బాణం వదులుతారు, అప్పుడు కృష్ణ లెగ్కి తగిలి కృష్ణ చనిపోయారని చెప్తారు. తెలుసా మీకు ఈ స్టోరీ? ఎస్ ప్రభుజీ, అవతారం ఛాలెంజ్. రైట్. సో
చూసారా, మామూలు వ్యక్తిలాగే చనిపోయాడు అంటే భగవంతుడు కాదు అని చెప్తారు. సింపుల్ పాయింట్ ఏంటంటే కాళ్ళకి బాణం తగిలితే మనమే చావం. రైట్, అట్లాంటిది భగవంతుడు చనిపోగలరు అనేది చెప్పడం ఇదన్నమాట. మరి ఎందుకు అట్లాంటి లీల చేయాలి? డైరెక్ట్గా మాయమైపోవచ్చు కదా అని అంటే నో. ఎవరైతే అసురులు ఉన్నారో, నమ్మొద్దని ఉన్నారో, వాళ్ళకు కూడా ఏదైనా ఎవిడెన్స్ కావాలి కదా. రైట్, సో అందుకనే భగవంతుడు ఏంటంటే కొన్ని రాంగ్ ఆప్షన్స్, కొన్ని రైట్ ఆప్షన్స్ అందరికీ సమకూరుస్తారనమాట. ఎవరైతే రాంగ్ ఆప్షన్స్ చూస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి రాంగ్ ఆప్షన్స్ ఇస్తారు. రైట్, సో మొత్తం ఇంత లీల చేసి కూడా, అద్భుతమైన లీల చేసి అద్భుతమైన కార్యాలు చేసి కూడా డౌట్ అనేది విడిచిపోతారనమాట. రైట్, సో ఇది కృష్ణకి మాత్రమే సాధ్యం. అంటే నేను మీ కళ్ళ ముందు బలవంతుణ్ణని ప్రూవ్ చేశాను, అప్పటికీ నేను నిజంగా బలవంతుణ్ణా కాదా అని మీ హృదయంలో నేను డౌట్ ప్లాంట్ చేయగలిగాను, స్థాపించగలిగాను అనుకోండి, అప్పుడు అది నేను గ్రేట్. సో అది భగవంతుడు చేస్తారనమాట. గోవర్ధన్ లీల అంటే గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తుతారు. రైట్, సో ఎత్తి కూడా మిగతా వాళ్ళలో డౌట్ వస్తుంది ఏంటంటే అట్లెట్లా ఎత్తగలరు? అసలు ఎత్తాలంటే ఫస్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉంటుందో, రైట్, గురుత్వాకర్షణకి ఏదైతే సెంటర్ ఉంటుందో కరెక్ట్ అక్కడ వెళ్ళి ఎత్తితేనే పర్వతం అనేది నిలబడుతుంది, లేకపోతే ఇట్లా ఇట్లా అవుతుంది కదా. సో కృష్ణకి ఎట్లా తెలుసు దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేసి? సో పాయింట్ ఏంటంటే కృష్ణకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ హీఈస్ ద సోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఆ మొత్తం గ్రావిటీకే మూలం ఆయన. సో కృష్ణకి ఎక్కడెళ్ళి ఎత్తాలి అనేసి ఆయన రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయనకు ఆల్రెడీ తెలుసు. బట్ స్టిల్ ఆ డౌట్ అనేది వస్తుంది. ఓకే, అండ్ డెఫినెట్లీ ఇవన్నీ మన కళ్ళ ముందు జరగలేదు కాబట్టి డౌట్ అనేది ఉంటుంది. రైట్, సో ఇట్లా ఎన్నో లీలలు చేసి డౌట్ అనేది వదిలేస్తారు. అంతెందుకు, బ్రహ్మాజీకే డౌట్ వస్తుంది నిజంగానే ఆయన భగవంతుడా కాదా అనేసి. ఆ డౌట్ ఎట్లా క్రియేట్ చేస్తారో ఎవరికైనా తెలుసా? తెలుసు ప్రభుజీ. అది తెలుసు ప్రభుజీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అనే పాప బలుగుల కింద మారి బృందావనం అంతా స్ప్రెడ్ అవుతారు కదా. కాదు కాదు. చద్దన్నాలు అవన్నీ ఎంగిలన్నాలు అవన్నీ ఫ్రెండ్స్ తో ఆ, కలిసి తింటుంటే దేవుడు వీళ్ళందరూ ఎంగిలి తినడం ఏమిటి, ఇతని దేవుడేనా, నేను ఎలా అనుకుంటాను అతని దేవుడు కాదేమో అని అనుమానం అక్కడ వస్తుంది అతనికి. అదనమాట, మామూలు ఎంగిలి కాదు, నోట్లో నుంచి బయటకు వచ్చింది మొహం మీద పడితే దాన్ని తీసుకొని తింటూ ఎంత టేస్టీగా ఉందని చెప్తుంటే బ్రహ్మాజీ చూసి, ఇంత వికృతం అయితే నేను చూడలేను, దిస్ ఈజ్ లైక్ ఎ కల్చరల్ షాక్, ఇంత దరిద్రంగా మామూలు మనుషులు కూడా తినరు, అట్లాంటిది భగవంతుడా, అయితే సంథింగ్ ఇస్ డౌట్ఫుల్ అనేసి అంటారనమాట. భగవంతుడు ఏదన్నా చెయ్యగలడు అని మీరు నమ్మినప్పుడు ఇది చెయ్యలేడని ఎందుకంటాము? ట్రూ ఆర్ నాట్? మీరు చెప్పండి. ఒకవేళ మీరు నమ్ముతున్నారు భగవంతుడు ఏదన్నా చేయగలడని మీరు నమ్ముతున్నారు, కానీ ఒకటి మీరు నమ్మలేనిది చూసి భగవంతుడు ఇలా ఇలా చేయగలడని వచ్చింది అనుకోండి, అంటే భగవంతుడు ఏదన్నా చేయగలడని మీరు ఏదైతే నమ్ముతున్నారో అది స్టిల్ డౌట్ఫుల్. అలా రైట్, కాదు ప్రభు. అర్థమవుతుందా పాయింట్? ఎస్ ప్రభుజీ, అర్థమవుతుంది ప్రభు. ఎస్ ప్రభుజీ. యా, భగవంతుడిని సో టాప్ మోస్ట్ సారీ ప్రభుజీ, భగవంతుడిని చెప్ టాప్ మోస్ట్ పొజిషన్ లో ఎప్పుడైతే మనము ఊహించుకుంటామో మ్మ్. ఇలాంటి యాక్టివిటీ ఆ టాప్ మోస్ట్ పొజిషన్ కి మ్యాచ్ అవ్వట్లేదు కదా, కాబట్టి అక్కడ నమ్మకం అనేది అటు ఇట్లా అవుతుంది. కరెక్ట్. సో ఏంటంటే భగవంతుడు ఏదన్నా చెయ్యగలరు అని అన్నప్పుడు జనరల్ మైండ్ మనకి ఏం చెప్తుంది అని అంటే అద్భుతమైన విషయాలు మామూలు వాళ్ళు చేయలేనివి భగవంతుడు చేస్తారు అని అట్లా పైనే చూస్తాము. కానీ భగవంతుడు కిందికి వచ్చి భక్తులతో ప్రతిస్పందించడానికి ఏదన్నా చెయ్యగలరు. రైట్, అర్జునతో కాలుతో తన్నించుకునేలాగా ఆ పొజిషన్లో కూడా సారథిలాగా ఉండగలరు. రైట్, చెప్పుల సేవ చేయగలరు, వేరే వాళ్ళు వచ్చిన గెస్ట్ల కాళ్ళు కూడా కడగగలరు, ఇలా ఎంగిలి కూడా తినగలరు. రైట్, అంటే కృష్ణ డివోటీస్తో ప్రతిస్పందించడానికి, రెసిప్రోకేట్ చేయడానికి ఏమన్నా చేయగలరు అని మనము ఎంతవరకు ఆలోచిస్తామంటే హై లెవెల్లోనే ఆలోచిస్తాము. కానీ కింద లెవెల్ వరకు ఎంతైనా దిగజారిపోయి సర్వీస్ కోసం ఏమన్నా చేయగలరు. ఎంత అంటే మాటిస్తారు అస్త్రశస్త్రాలు నేను ఎత్తననేసి, కానీ భీష్మ ఎప్పుడైతే అటాక్ చేస్తారో అర్జున పైన కాపాడడానికి దిగి చక్రం పట్టుకుంటారా పట్టుకోరా? పట్టుకుంటారు. రైట్, సో పట్టుకుంటారు ప్రభుజీ, పట్టుకుంటారు. సో ఏంటంటే భగవంతుడు ఏదన్నా చేయగలరు. సో డౌట్ బ్రహ్మాజీకి కూడా వస్తుందన్నమాట, నాకు కూడా తెలుసు భగవంతుడు ఏదన్నా చేయగలరు కానీ నేను ఎప్పుడు ఊహించలేదు ఇలా చేస్తారనేసి. రైట్, సో అంటే బ్రహ్మాజీ బాడీనే మన ఎట్లాగైతే బాడీ 70% వాటర్తో తయారవుతుందో అట్లాగే బ్రహ్మాజీది బాడీ మోర్ దెన్ 70% ఇంటెలిజెన్స్తో తయారవుతుంది, అంటే బుద్ధితోని. ఆయన శరీరమే బుద్ధి.
మనకి కొంచెం బుద్ధి ఉంటే ఆయన శరీరమే బుద్ధితో తయారైంది, రైట్? అట్లాంటి వ్యక్తికి కూడా డౌట్ క్రియేట్ చేయగలరంటే ఇంకా భగవంతుని మహిమ మీరు గెస్ చేసుకోండి, రైట్? సో అది కృష్ణ అన్నమాట. సో అందుకనే ఎవరైతే నమ్మాలని అనుకోవట్లేదో వాళ్ళకు కూడా మంచి మంచి ఎవిడెన్స్లు వదిలేసిపోతారనమాట. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఎస్ ఎస్ నేను చెప్పాను కదా ఆయన మనిషి అనేసి, భగవంతుడు కాదు. ఒకవేళ మనిషి అయితే ఇది పాసిబుల్, భగవంతుడు అయితే ఇది జరగనే జరగదు, రైట్ అనేసి ఆ ఎవిడెన్స్ కూడా వాళ్ళకి దొరుకుతుంటాయి. అయితే ఈ ఎవిడెన్స్లు ఎక్కడ దొరుకుతాయంటే అభక్తుల సంఘం చేసినప్పుడు అన్నమాట, రైట్? సో ఎందుకు మనం అభక్తుల సాంగత్యం చేయకూడదు అని అంటే, ఆల్రెడీ మనకి కృష్ణ పట్ల విశ్వాసం, కమిట్మెంట్ ఇట్లా ఇట్లా ఉంది, 50-50 ఉంది. దాంట్లో మనం అభక్తుల సాంగత్యం చేసుకున్నాం అనుకోండి, రైట్? 50-50 అంటే 50% నమ్ముతున్నాం, 50% నమ్మట్లేదు. సో ఈ 50 కాస్త 51, 52, 53 అలా 100 దాకా వెళ్ళాలంటే ఎవరి సాంగత్యం చేయాలి? భక్తుల సాంగత్యం చేయాలి. భక్తుల సాంగత్యం చేయాలి, రైట్? అదే నమ్మకం లేని 50% సైడ్ ఉంది అనుకోండి, అది 51, 52 అలా 100కి ఎప్పుడు వెళ్తుందంటే అభక్తుల సాంగత్యంలో వెళ్తుంది అనమాట, రైట్? సో మనది ఆల్రెడీ చిన్న క్యాండిల్ అన్నమాట, ఓకే? చిన్న పిల్లగాలి వచ్చినా ఆరిపోయేంత భక్తి మనది. అట్లాంటిది మనం సుడిగాలి మధ్యలో నిలబడ్డాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? తుస్సని ఆరిపోతుంది అనమాట. అందుకనే మనం భక్తిలోకి వచ్చినప్పుడు ఫస్ట్ చాలా చదివి చాలా విని తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి, రైట్? అండ్ అది వినడానికి, తెలుసుకోవడానికి మనము భక్తుల సాంగత్యం అనేది చేస్తూ ఉండాలి. సో వీళ్ళతో ప్రాబ్లం ఏమవుతుంది, మోహితులైన వాళ్ళు ఏంటంటే ఇలా రాక్షస స్వభావము, అసురత్వం అంటే నాస్తికత్వం ఏదైతే ఉంటుందో వాటి పట్ల ఆకర్షితులే అటుపోతారనమాట. అటు పోయే కొద్దీ ఏమవుతుందంటే, మాయ పెరిగే కొద్దీ మనం సంతోషంగా ఉండేది, ముక్తి పొందేవి, ఇవన్నీ ఛాన్సెస్ అనేది పెరుగుతాయా తగ్గుతాయా? తగ్గిపోతాయి. తగ్గిపోతాయి, రైట్? యాక్చువల్గా మాయ అంటే ఏంటి అంటే ఏదైతే కాదో అదే అదే అని చెప్తుంది అనమాట, రైట్? సో మీరు ఎప్పుడైనా చూడండి, ఇన్ని డబ్బులు వస్తే నాకు సంతోషం వస్తుంది, ఇంత సంతోషం వస్తుంది, అంత సంతోషం వస్తుంది అని అనుకుంటాం కదా. అన్ని డబ్బులు వచ్చిన తర్వాత, లేదా ఆ పొజిషన్ వచ్చిన తర్వాత, లేదా మనం అనుకున్నది జరిగిన తర్వాత ఎంతైతే అనుకుంటామో అంత ఆనందం వస్తుందా? ఇంకా వస్తే బాగుంటది అనుకుంటా ప్రభు. రాదు. కానీ వచ్చే ముందైతే వస్తుందని అనిపించిందా లేదా? అనిపించింది ప్రభు. రైట్? సో అది మాయ అన్నమాట. దీనికంటే పెద్ద నెక్స్ట్ లెవెల్ మాయ ఏంటంటే, అది మనకి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా మనం ప్రయత్నం ఆపం, మళ్ళీ ప్రయత్నం చేస్తాం, రైట్? అంటే ఏదైతే ఇప్పుడు గోధుమలు ఉంటాయి కదా, గోధుమల్లో గోధుమల్ని తీసేసిన తర్వాత ఏముంటుంది? పొట్టు, రైట్? ఇప్పుడు గోధుమ పిండి చేసామనుకోండి, గోధుమ పిండి వస్తుంది. కానీ గోధుమలది పొట్టుని పిండి చేయడానికి ట్రై చేసామనుకోండి, ఆట వస్తుందా, పిండి వస్తుందా గోధుమ పిండి? రాదు. సో మాయ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, ఏంటంటే ఆ పొట్టు ఏదైతే ఉంటుందో దాన్ని పిండి చేస్తే గోధుమ పిండి వస్తుంది అనేసి ఎంకరేజ్ చేస్తుంది. మనం ట్రై చేస్తాము, రాదు. అప్పుడు మాయాదేవి ఏమంటదంటే, మేబీ ఈ కుప్ప ఏదైతే ఉందో దీని నుంచి రాదేమో, పక్కన ఇంకొకటి ఉంది దాంట్లో ట్రై చేద్దాం అని అంటది, రైట్? అది ట్రై చేస్తాము, అది ట్రై చేసిన తర్వాత కూడా రాదు. అప్పుడు ఏమంటది, సరేలే చూసావా పొట్టులోకి వెళ్ళి గోధుమ పిండి రాదు, గోధుమల్ని పిండి చేస్తేనే గోధుమ పిండి వస్తుంది అని చెప్తుందా? చెప్పదు. 2 కుప్పలు అయిపోయినాయి కదా, దిస్ టైమ్ వి విల్ ట్రై హార్డర్, 3వ కుప్ప ట్రై చేద్దాం, 4వ కుప్ప ట్రై చేద్దామని మనతోని జస్ట్ పొట్టుతోనే గోధుమ పిండిని తీయాలి అనేసి ఫుల్గా ట్రైన్ చేసేస్తుంది, రైట్? భౌతిక విషయాల్లో ఆనందం పొందడానికి మనము ఎన్నో జన్మల నుంచి ట్రై చేస్తున్నాం, మనకి రాలేదు, కానీ ఇప్పటికీ ట్రై చేయడం మానేయమన్నమాట, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ మాయ. సో ఎంత ఎక్కువ మాయ ఉంటే అంత మన కష్టాలకి ఫలితం రాకుండా పోతుందన్నమాట. ఇట్ ఈస్ లైక్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ అ లూజింగ్ ఎంటిటీ. అంటే మనం దేనిపైన పెట్టుబడి పెడుతున్నామంటే రాబడి లేని దానిపైన, రైట్? ఒక బీడు భూమి ఉందనుకోండి, అందులో ఎన్ని విత్తనాలు నాటినా సరే మొలకెత్తదు, ఎందుకంటే అది పండించడానికి పనికిరాని భూమి. కానీ మనమే అనుకుంటామంటే విత్తనం బాగాలేదేమో, లేదా ఈసారి సరిగ్గా నాటలేదేమో, లేదా ఈ చోటు కాకుండా అక్కడ నాటాలేమో, కొంచెం లోతుగా నాటాలేమో, కొంచెం పైన నాటాలేమో, నీళ్ళు ఎక్కువ పోయాలేమో, అది ఇది అనుకుని ట్రై చేస్తూ ఉంటాము.
కానీ యాక్చువల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎందులో అయితే పండించాలనుకుంటున్నామో ప్రాబ్లం ఆ భూమి మీద ఉంది. రైట్. సో ఈ భౌతిక ప్రపంచం అనేది ఆ బీడు భూమి అన్నమాట. ఏంటంటే ఇందులో మనము ఎన్ని విత్తనాలు వేసినా సరే ఆనందం అనేది రాదు అన్నమాట. రైట్. సో వీఆర్ యాక్చువల్లీ సోయింగ్ అవర్ సీడ్స్ ఇన్ అ రాంగ్ ప్లేస్. సో ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే మాయలో ఉన్నాం కాబట్టి. సో ఆ మాయ నుంచి బయటకు పడాలి అంటే, అంధకారం నుంచి బయటకు పడాలి అని అంటే వెలుగునిచ్చేది ఏదన్నా మన దగ్గరికి రావాలి. కృష్ణ సూర్య సమ మాయార అంధకార. సో మాయ నుంచి బయటపడాలంటే కృష్ణ అనే సూర్యుడు మన జీవితంలో ఉదయించాలి. లేదు కృష్ణ అనే సూర్యుడిని పక్కన పెట్టేసి అంధకారం, ఇంకా అంధకారాన్ని ఇచ్చే సాంగత్యంలో మనం వెళ్ళిపోయామనుకోండి, ఏమవుతామంటే ఇంకా ఇంకా అంధకారంలో వెళ్తూ ఉంటాం అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మనం చేసినవన్నీ ఏమవుతుందంటే ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మములు, రైట్, జ్ఞాన సముపార్జన, ఇవన్నిటి కోసం ఏదైతే మనం ట్రై చేస్తూ ఉంటామో అవన్నీ వ్యర్థం అవుతాయి అన్నమాట. సో మీరు కొందరు డౌట్ అడగొచ్చు, లేదా మీకు వేరే వాళ్ళు అడగొచ్చు, అదేంటి భక్తి చేయని వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా, వాళ్ళకు కూడా కోరికలు తీరుతున్నాయి కదా, వాళ్ళు కూడా చాలా సాధిస్తున్నారు, చాలా రిచ్ ఫెలోస్ కూడా ఉన్నారు, అందంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, అందరు కూడా చాలా జరుగుతున్నాయి కదా, ఇది ఎలా నిజమని చెప్పగలమని అంటది. బట్ యాక్చువల్లీ ఎవరైతే భక్తి లేకుండా ధనాన్ని సంపాదిస్తున్నారో, భక్తి లేకుండా జ్ఞానాన్ని సంపాదిస్తున్నారో, భక్తి లేకుండానే వాళ్ళు అనుకున్నవన్నీ చేయగలుగుతున్నారు, అంటే పూర్తిగా కాకపోయినా కొన్ని అయితే చేయగలుగుతున్నారు, దే ఆర్ యాక్చువల్లీ నాట్ హ్యాపీ, బట్ దే లుక్ హ్యాపీ. రైట్. సో వాళ్ళు ఆనందంగా ఉండరు. ఎందుకంటే నిజమైన ఆనందం ఎలా ఉంటుంది అని అంటే పెరుగుతూ ఉంటుంది, మనతోనే ఉంటుంది. బట్ ఇలా సంపాదించిన వాళ్ళకి కొన్ని క్షణాలు ఏదో ఆనందం ఉన్నట్టు ఉంటుంది, బట్ తర్వాత ఇంకొక రకమైన యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకొక రకమైన కష్టం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో యాక్చువల్గా వాళ్ళు మనకి ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు, వాళ్ళు సక్సెస్ఫుల్ అన్నట్టు కనిపిస్తారు, బట్ యాక్చువల్గా ఉండరు. అండ్ అల్టిమేట్లీ వాళ్ళు మనకి ఎంత సంతోషంగా సక్సెస్ఫుల్గా కనబడినా సరే జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడరు. సో ఏదైతే మనల్ని జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయట పెట్టట్లేదో అది మన దగ్గర ఎంతున్నా సరే వేస్ట్. అంటే 4 గోధుమ గింజలు ఒకరి దగ్గర ఉన్నాయి, ఓకే, ఇంకొకరి దగ్గర కేజీన్నర గోధుమ పొట్టు ఉందన్నమాట. సో ఎవరు ఎక్కువ బెనిఫిట్లో ఉన్నారు, ఎవరు ఎక్కువ ప్రాఫిట్లో ఉన్నారు చెప్పండి? గోధుమ గింజలు ఉన్నవారు. గోధుమ గింజలు 4 ఉన్నాయి. రైట్. సో ఆ పొట్టు ఉండేవాడు ఒక సంచిలో నింపుకొని నా దగ్గర ఇంత ఉందని చూపిస్తున్నాడు. రైట్. మనం చేతిలో 4 గింజలు పట్టుకొని అయ్యో ఆయన దగ్గర అంత ఉంది అని అనుకుంటాం, కానీ సచ్చి విప్పితే తెలుస్తుంది అనమాట ఆయన దగ్గర ఉన్నది పొట్టే అనేసి. రైట్. సో ఎవరైతే సంతోషంగా ఉన్నారనేసి ఇంపోజ్ చేస్తుంటారో మనం చాలాసార్లు ఫేస్బుక్లో, ఇన్స్టాలో చూస్తుంటాం. రైట్. కొంచెం సంచి లోపల దిగి చూస్తే తెలుస్తుంది అంతా ఏముంది. పొట్టే ఉంటుంది. రైట్. సో బికాస్ మనం కూడా చేస్తాం కదా అవి. రైట్. నేనైతే ఎన్నిసార్లు చేశాను, నేను బిజినెస్ లో ఉన్నప్పుడు మాకేం చెప్పేవాళ్ళంటే నువ్వు బాగా ఆనందంగా ఉన్నావు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు అని వేరే వాళ్ళకి కనబడితే వాళ్ళు వచ్చి అడుగుతారు ఎందుకు నీ జీవితం ఎట్లా మారిపోయింది, అప్పుడు నువ్వు చెప్పాలి నేను ఈ బిజినెస్ చేస్తున్నాను దానివల్ల నాకు ఇది వచ్చిందని. సో నేను అడుగుతాను, కానీ నా దగ్గర లేదు కదా ఇప్పుడేం, నేనేం సాధించలేదు కదా, నిజంగా ఆనందంగా లేదు అంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ చెప్తారు, ఏంటి తెలుసా? ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. ఏంటి స్టేట్మెంట్? Take it until you make it. Take it until you make it. ఓకే. సి ఇప్పుడు ఆనందంగా లేవు, కానీ ఆనందంగా ఉన్నట్టు యాక్టింగ్ చేసావు అనుకో వాళ్ళు వస్తారు. వాళ్ళు రాగానే నీ బిజినెస్ పెరిగింది అనుకో, తర్వాత జరిగేది ఏంటి? నువ్వు ఆనందంగా ఉండడమే కదా. ఇజంట్ ఇట్? సో ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. సో సచ్ ఇన్స్పైరింగ్ గా ఉంటుంది కదా, వినగానే ఏమన్నా రైమింగ్ ఉందా, ఏమన్నా టైమింగ్ ఉందా అని అనుకుంటాం, బట్ ఏంటంటే ఇదంతా పొట్టు. రైట్. సో యాక్చువల్లీ వీ వాంటెడ్ టు షో దట్ వీఆర్ హ్యాపీ బికాస్ ఇన్ దాట్ వే అట్లీస్ట్ వీ ఫీల్ హ్యాపీ. అంటే వేరే వాళ్ళకి చూపిస్తూ ఉంటే, ఎందుకంటే చాలాసార్లు మన ఈగో ఏముంటుందంటే అందరు ఎంజాయ్ చేస్తున్నారు నేను ఎంజాయ్ చేయట్లేదు అనుకోండి, దెన్ ఫీలింగ్ బ్యాడ్ ఉంటుంది అనమాట. సో ఏమవుతుంది, మనము
మాయలో ఉండి 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 అలాగే లోపలికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వి గెట్ ఇన్ టు ద ఫేక్ లైఫ్ అన్నమాట. మన లైఫ్లో రియాలిటీనే అంతరించిపోతుంది అనమాట. సో ఎవరైతే హ్యాపీగా కనిపిస్తున్నారో భగవంతుడి తోడు లేకుండా, భగవంతుడి సాంగత్యం లేకుండా, భక్తుల సాంగత్యం లేకుండా, ఇట్ ఈస్ జస్ట్ విజిబుల్ ఫర్ సమ్ టైమ్, రైట్? బట్ యాక్చువల్గా మీరు లోపలికి వెళ్ళి అడగడం స్టార్ట్ చేశారనుకోండి, యూ విల్ రియలైజ్ లైక్ మేబీ వాళ్ళ దగ్గర చాలా ఉంది, కానీ ఇప్పటికీ వాళ్ళకి ఏమీ లేదు, నేను అనుకున్నది ఏం జరగట్లేదు అని, చాలా నేను ఏదో అనుకున్నాను కానీ అవన్నీ జరగట్లేదు అని చాలా కొరత, వెలితి అనేది వాళ్ళ లైఫ్లో కనబడుతుంది మనకి, రైట్? యాక్చువల్గా బాగున్నారా అంటే అందరూ బాగున్నారా అని అంటారు, కానీ 5 నిమిషాలు నిలబడి మాట్లాడితే తెలుస్తుంది ఎవరు బాగాలేరు అనేసి. ఎస్ ఆర్ నో చెప్పండి, మనమందరం ఏమైనా బాగున్నామా? కానీ ఎలా ఉన్నారంటే మన ఆన్సర్ ఏముంటుంది? బాగానే ఉన్నాం. బాగున్నాం. రైట్? సో దట్ ఈస్ హౌ న్యాచురల్ అనమాట. ఎందుకంటే వై ఐ షుడ్ టెల్ మై స్టోరీ టు యూ? ఓకే, సో మనకి వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెద్దగా ఉండదు, వాళ్ళు కూడా మన గురించి తెలుసుకోవాలని ఉండదు, బికాస్ వీ ఆల్ నో దట్ వీ కెనాట్ సాల్వ్ ఎనీ వన్స్ ప్రాబ్లం, రైట్? తెలుసుకొని ఏం చేస్తావా? ఏమైనా సాల్వ్ చేస్తావా? లేదు. జోక్ ఉంటుంది కదా, ప్రయాణం ఎలా జరిగిందంటే, బాగా జరగలేదంటే నువ్వేమైనా చేయగలవా ఇప్పుడు? ఏదో ఫార్మాలిటీగా అడుగుతాం అంతే తప్ప ఏముండదు కదా, ఇజంట్ ఇట్? అట్లాగే బాగున్నావా అని అంటే, ఏ బాగాలేదంటే నువ్వేమైనా హెల్ప్ చేస్తావా? లేదు కదా. బట్ స్టిల్ వి జస్ట్ టాస్క్ అనమాట. వాళ్ళు కూడా నిజం చెప్పాలని మనం అనుకోము, మనం కూడా నిజం చెప్పాలని ఎదుటి వాళ్ళు అనుకోరు. సో ఇదంతా ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే, బికాస్ వీఆర్ అవే ఫ్రమ్ గాడ్ అనమాట, రైట్? సో ఎవరన్నా ఆర్గ్యూ చేయొచ్చు, భగవంతుడు లేకపోయినా సంతోషంగా ఉండవచ్చు, చాలా మందిని నేను చూశాను అంటే, మేబీ మనం ఇంకా సరిగ్గా చూడలేదు. అదే రివర్స్గా చూడండి, భక్తుల దగ్గర చాలా మంది దగ్గర ఏముండదు, రైట్? బట్ దే ఆర్ హ్యాపీ. ఎప్పుడైనా చూసారా లేదా ఇలాంటి వాళ్ళని? ఎస్ ప్రభు. రైట్? అంత తక్కువలో ఎలా? నేనైతే ఫస్ట్ ఇస్కాన్లో వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఒక అస్టానిషింగ్ థింగ్, అంటే చాలా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటి తెలుసా? డివోటీస్ ఒకే కలర్ డ్రెస్ వేస్తూ ఎవ్రీడే ఎలా ఉండగలరు? చూసారా మీరు? ఏదర్ వైట్ ఆర్ సాఫ్రాన్, ఇయే కనిపిస్తాయి, వాళ్ళు ఎవ్రీడే అవే ఎలా వేసుకోగలరు? ఎప్పుడన్నా మీకు వచ్చిందా ఈ డౌట్? రాలేదు. రాలేదా? మేబీ నాకైతే వచ్చింది అనమాట. రాలేదు. ఎందుకంటే సేమ్ డ్రెస్ ఒక హౌ దే భక్తి కెన్ వేర్. మార్గంలోకి వెళ్ళిన ఎందుకంటే తర్వాత ఒక రకమైన డ్రెస్, ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది కదా, అలాంటి డౌట్ రాదు. ఆ స్టేజ్ వచ్చాక. ప్రభుజీస్ వైట్ కలర్ వేసుకుంటారని అనుకుంటున్నాను సార్. అదే వైట్ కలర్ వేసుకుంటారు, సాఫ్రాన్ వాళ్ళు సాఫ్రానే వేసుకుంటారు, బట్ యు సీ ఒకే ఒకే రంగు చీర లేదా ఒకే డ్రెస్ మీరు వారం రోజులు వేసుకొని చూడండి, ఇస్ ఇట్ సో కంఫర్టబుల్? నో అంటే ప్రభు. ప్రతిరోజు అది వేసుకోవాలా ఇది ప్రతిరోజు వేసుకోవాలా అని చెప్పేసి ఇంట్లో దానిపైన కర్రీ ఏం తినరు. ఆలోచించి టైం వేస్ట్ చేసే బదులు ఇదే బెస్ట్ కదా ప్రభు. ఇది ఇప్పుడు మనము భక్తిలో ఒక స్టేజ్లోకి వచ్చాము, కొంచెం మెచ్యూరిటీ ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది, కానీ మీరు జస్ట్ ఇమాజిన్, సి పండక్కి, బర్త్డేకి, ఏదైనా స్పెషల్ ఒకేజన్కి వెరైటీ డ్రెస్సులు కొనే మనము మటీరియల్ లైఫ్ నుంచి ఇస్కాన్కి వచ్చినప్పుడు అక్కడ ఒకటే డ్రెస్ వేసుకుంటున్నాం. ఇప్పుడు నేను బిజినెస్లో ఉన్నప్పుడు లేదా కాలేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే, వీ వాంటెడ్ టు షో ఆఫ్, రైట్? అందంగా కనబడడానికి మనం ఎన్నో చేస్తూ ఉంటాము, రైట్? మొహానికి క్రీమ్ రాసుకుంటాము, పౌడర్ రాసుకుంటాము, రైట్? సెంట్ కొట్టుకుంటాము, బట్టలు కాంబినేషన్ ఇది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా, ఇంకా మాతీస్ అయితే మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఇట్లాంటి కల్చర్ నుంచి మనము డైరెక్ట్గా ఇస్కాన్కి వచ్చినప్పుడు అంత సింప్లిసిటీ చూసినప్పుడు డౌట్ వస్తుందా లేదా, హౌ కెన్ అ పర్సన్ బీ హ్యాపీ బై బీయింగ్ సో సింపుల్? ఎస్ ప్రభు. Yes. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, యంగ్ 20s and పీపుల్, 30s. Yes. అదనమాట. సో అప్పుడు అనిపించింది, దాట్ మీన్స్ హ్యాపీగా ఉండడానికి ఇంత ఆడంబరాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే అవసరం అంటే వీళ్ళు ఎలా హ్యాపీగా ఉన్నారు? సో దెర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ మనము ఇంట్లోనే మంచి వెరైటీస్ కావాలి, ఇది చేయించుకుందాం అది చేయించుకుందాం అనుకుంటాము, కానీ టెంపుల్లో ఉండేవాళ్ళు ఏది చేస్తే అది తింటారు, రైట్? అండ్ మనము మన ఇల్లును వదిలేసి కొన్ని రోజులు బయటికి వెళ్ళినా సరే, అబ్బా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామో, ప్రశాంతంగా ఉంటామని అనుకుంటాము. ఇల్లు వదిలేసి వచ్చి, తల్లిదండ్రులను వదిలేసి వచ్చి టెంపుల్లో ఎలా ఉంటున్నారు, రైట్? సో దేర్ మస్ట్ బి సంథింగ్. అండ్ పొద్దున్నే లేచి సేమ్ మంత్ర ఎట్లా జపం చేస్తారు, పొద్దున్నే లేచి సేమ్ ఆరతి, పొద్దున్నే మంగళారతి ఎప్పుడైనా చేంజ్ అవుతుందా? వెరైటీ సేమ్ మంగళారతి, సేమ్ గురు పూజ, సేమ్ తులసి ఆరతి, సేమ్ నరసింహారతి,
సో అంతా సేమే కదా, హౌ దే ఆర్ స్టిల్ హ్యాపీ విత్ ది సేమ్ సింపుల్ థింగ్స్ అనేసి డౌట్ వస్తుంది అనమాట. అప్పుడు మనకి మెల్లిమెల్లిగా అండర్స్టాండ్ అవుతుంది యాక్చువల్లీ మనం ఏదైతే ట్రై చేస్తున్నామో యాక్చువల్లీ దిస్ ఇస్ మాయా అండ్ దే ఆర్ బియాండ్ మాయా. ఎక్స్టర్నల్ బాహ్య రూపంగా మనకి ఎన్ని మనం తెచ్చుకున్నా సరే ఆనందం అందులో ఉండదు అని వాళ్ళకి అండర్స్టాండ్ అయింది, మనకు కాలేదు. రైట్? అండ్ దట్ ఈస్ వై ఏమి లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, ఎన్ని తెచ్చుకున్నా మనం హ్యాపీగా ఉండలేము. ఇప్పటికీ నేను చాలా మందికి నా శాలరీ ఎంతో చెప్తే దే విల్ బి లైక్, అట్లెట్లా, హౌ కెన్ అ పర్సన్ కెన్ సర్వైవ్ ఆన్ దిస్ శాలరీ అని అనుకుంటారు. అండ్ హౌ యూ కెన్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. బికాజ్ నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే నాతో చదువుకున్నారో వాళ్ళ ప్యాకేజ్లు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేను వాళ్ళని కలిసినప్పుడు నాకు ఎప్పుడు కూడా అనిపించదు అబ్బా వీళ్ళలాగా శాలరీ ఉంటే బాగుంటుంది అనేసి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్యాకేజ్ చెప్పిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ ఏం చేస్తానంటే అమ్మా ఇంత డబ్బులు వస్తున్నాయి అయితే వీళ్ళు హ్యాపీగా ఉండాలి కదా అనుకుంటాను. బట్ దే విల్ ఫీల్ లైక్ లేదు ఈ ఖర్చు ఉంది ఆ ఖర్చు ఉంది, రైట్, ఎప్పుడు సరిపోవట్లేదు అది ఇది అని అంటున్నారు. అంటే మనకేం అండర్స్టాండింగ్ రావాలంటే అంత సంపాదించినా వీడికి సరిపోవట్లేదు, హ్యాపీగా లేదు. అండ్ ఈయనకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో సమ్వేర్ సంపాదన హ్యాపీనెస్కి అంత సింక్ లేదు. ఈవెన్ మనకి సర్వే రిపోర్ట్స్ ఏదైతే ఉంటాయో వరల్డ్ వైడ్గా వాళ్ళు ఏం చెప్తారంటే హ్యాపీనెస్కి మనీకి సంబంధం ఎప్పటిదాకా ఉంటుందంటే బేసిక్ నెసెసిటీస్ తీరేంత వరకే. నిత్య అవసరాలు ఒక్కసారి తీరిపోయాయా దాని తర్వాత సంతోషానికి ఆనందానికి డబ్బులకి సంబంధం లేదు. రివర్స్గా ఎంత ఎక్కువ మనీ వస్తే అంత యాంగ్జైటీ పెరుగుతుందట, ఆనందం తగ్గుతుందట. రైట్? సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ అ స్పిరిచువల్ ఫార్ములా బట్ ఇట్ ఇస్ సైంటిఫికలీ ప్రూవెన్ అనమాట. రైట్? సో వై వీఆర్ డిస్కసింగ్ దిస్ పాయింట్? బికాస్ ఎందుకు వ్యర్థం అవుతుంది భగవంతుడు లేకుండా, భగవంతుడు ఎవరో తెలుసుకోకుండా మిగతా అన్ని మనం ఏదైతే పనులు చేస్తామో ఎందుకు వ్యర్థం అవుతాయి అంటే బికాస్ అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఆనందం, ఆ ఆనందం దొరకదు. బేసిక్ రిక్వైర్మెంట్ ఒకవేళ మనం రీసెర్చ్ చేసామనుకోండి మన గురించి మనకు కావాల్సింది రెండే రెండు లేదా మూడు అనుకోండి. ఒకటి ఆనందం కావాలి, నేను ఒకళ్ళని ప్రేమించాలి, ఇంకొకళ్ళు నన్ను ప్రేమించాలి. యాక్చువల్గా ఈ రెండు మూడు విషయాల కోసమే మనం అంతా చేసేది. ఎస్ ఆర్ నో చెప్పండి. Yes, Prabhuji. ఎస్ ప్రభుజీ. రైట్? ఎంతో మంది అప్పుడప్పుడు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు అనమాట, కొందరు అట్లీస్ట్, ఎంతో మంది కాదు, అంతమంది నేను కలవలేదు. డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనేసి నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రైట్? అంటే లవ్ నాకు కావాలి బట్ లవ్ ఈజ్ లింక్డ్ విత్ మనీ. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ అవర్ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఇస్ లవ్. కానీ ఎక్కువ డబ్బులు ఉంటేనే నాకు విలువిస్తారు, నాకు ప్రేమిస్తారు అనే అపోహలు ఏం చేస్తామంటే వీ వాంట్ టు మేక్ మనీ. ఈ మాత్రం సొసైటీలో డిగ్నిఫైడ్ లైఫ్ మెయింటైన్ చేయకపోతే, ఏ మాత్రం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయకపోతే ఎవరు నన్ను రెస్పెక్ట్ ఇవ్వరు, ఎవరు నన్ను ఆదరించరు, దగ్గరికి రారు, దగ్గరికి తీసుకోరు కూడా. సో నాకు కూడా ఒక పొజిషన్ ఉండాలి అంటే ఈ మాత్రం ఎమ్యూనిటీస్ ఉండాలి, ఈ మాత్రం స్టేటస్ ఉండాలి అనేసి వి వర్క్ ఫర్ ఇట్. సో యాక్చువల్గా మనకు కావాల్సింది మనీ కాదు, స్టేటస్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే జనాలు నన్ను దగ్గరికి తీసుకోవాలి, నేను జనాల దగ్గరికి అవ్వాలి, నేను ఆనందంగా ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ప్రభుజీ. అందరికి ఒపీనియన్ ఉంటుంది రోజు మనీ సంపాదిస్తేనే అందరూ అంటే యా, మ్యాన్ ఎగ్జాక్ట్లీ. మ్యాన్ పవర్ ఉంటుంది. సో వీళ్ళకి ముక్తికి సంబంధించిన ఆశలు కామ్యకర్మలు జనరల్గా ఎందుకు చేస్తామంటే డబ్బులు రావడం కోసం, ఆనందం రావడం కోసం, సుఖం రావడం కోసం చేస్తారు. ఈవెన్ జ్ఞానం కూడా ఎందుకు తీసుకుంటామంటే ఇట్ అల్టిమేట్లీ లీడ్ టు దాట్ ఓన్లీ. సో అల్టిమేట్గా ముక్తి కూడా ఎందుకు కావాలంటే ఈ కష్టాల నుంచి బయటపడాలి. సఫరింగ్ ఉంది కదా ఇంత దుఃఖాలయంలో, దీని నుంచి ముక్తి కావాలి అనేసి. సో ఏమైపోతున్నాయి, ఈ మూడు కూడా వేస్ట్ అయిపోతున్నాయి ప్రయత్నాలు. ఎందుకు అని అంటే మనము మోహితులై ఉన్నాము. ఎట్లా మోహితులై ఉన్నాము? ఎందుకంటే భగవంతుడిని గుర్తుపట్టట్లేదు కాబట్టి. అయితే ఈ మోహం ఏ లెవెల్లో ఉంటుందంటే తమను తాము కృష్ణ చైతన్యమున భక్తియుత సేవయందు నెలకొనినట్లుగా భావించుచునే అంతరంగమున మాత్రం దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి పరతత్వముకు అంగీకరింపని భక్తులెందరో కలరు. షాకింగ్ గా ఉందా లేదా ఈ స్టేట్మెంట్? అర్థమైందా ఈ స్టేట్మెంట్ ఏంటో? నేను భక్తిలో ఉన్నానని నేను అనుకుంటున్నాను, రైట్, ఈవెన్ నేను భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ లోపల మాత్రం ఫీలింగ్ లేదు దట్ కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. నేను ఒక ప్రభుజీ లెక్చర్ వింటుంటే ఆయన చెప్పాడు ఏంటంటే నేను భక్తిలో రాకముందు నుంచే టెంపుల్లో ఒక కిచెన్లో ఒక వ్యక్తి ఉండేట,
రైట్, హీజ్ అ కుక్ అట. ఆయన చాలా రోజుల నుంచి ఉన్నారు, కుక్ చేస్తున్నారు, కానీ హీ స్టిల్ డోంట్ నో. హీ మే ఫీల్ లైక్ దుర్గాదేవి అయినా సరే, కృష్ణ అయినా సరే అందరూ ఒకటే అని అనుకుంటారట. సో సిద్ధాంతం మనం వినట్లేదు అనుకోండి, ఫిలాసఫీ వినట్లేదు అనుకోండి, దెన్ మనకి ఇది అర్థం కాదు. ఈవెన్ చైతన్య చరితామృతంలో ఒక రామదాస్ అనేసి ఒక వ్యక్తి ఉంటారనమాట. ఆయన రఘునాథ్ భట్ట గోస్వామితో ట్రావెల్ చేస్తూ వస్తారు. పూరి జగన్నాథ్లో లార్డ్ చైతన్యాన్ని కలవడానికి వస్తున్నప్పుడు ఆయనతో కలిసి వస్తారు. ఆయన 24/7 రామనామం తీసుకుంటూ ఉంటారట, రామ భజన చేస్తూ ఉంటారట. వేరే వాళ్ళు కూడా ఆయన చాలా గొప్ప డివోటీ అనుకుంటారు, రఘునాథ భట్ట గోస్వామి కూడా ఆయన గొప్ప డివోటీ అని అనుకుంటారట. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వస్తారో రఘునాథ భట్ట గోస్వామిని ఇది చేసుకుంటారు, ఆలింగనం చేసుకుంటారట. కానీ ఈయన వైపు అస్సలు చూడని కూడా చూడరట. అయితే హీల్ బి షాక్డ్ అనమాట, రఘునాథ్ దాస్ ఆర్ రఘునాథ్ భట్ట గోస్వామి, ఐమ్ కన్ఫ్యూజ్. సో ఆయన అడుగుతారట, ఈయన అంత రామభక్తి చేస్తున్నారు అది ఇది అని అంటే మహాప్రభు చెప్తారట, ఇంటర్నల్లీ ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసా, రామ భజన చేస్తూ 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 ఒకరోజు నేను కూడా రాముడు అయిపోతాను. మాయావాదం అంటే అదే కదా. కొన్నాళ్ల తర్వాత నేను భగవంతుడిలో కలిసిపోతాను, భగవంతుడికి నాకు తేడా ఉండదు. ఐఎమ్ ఆల్సో గాడ్, అహం బ్రహ్మాస్మి, సోహం. రైట్. సో యాక్చువల్ మీనింగ్ ఏంటి అని అంటే, నేను భగవంతుడి దాసుడిని. భగవంతుడితో ఏకం అవ్వడం అంటే ఏంటంటే, భగవంతుడు ఏదైతే నన్ను చేయమంటున్నారో, ఏదైతే చేయాలని అనుకుంటున్నారో అది చెయ్యాలి. సో ఇంటెన్షన్ షుడ్ బికమ్ వన్. రైట్. ఇట్స్ నాట్ దట్ మనము సపరేటెడ్ పార్ట్ ఉన్నాము అండ్ విల్ బికమ్ ఇట్లా ఒకటే అయిపోతాము, దెన్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. నో, నథింగ్ లైక్ దట్. సో ఏంటంటే భక్తి చేస్తూ కూడా లోపల భగవంతుడు అవ్వాలనే ఫీలింగ్ ఉండవచ్చట. సో దిస్ ఇస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మాయా. రైట్. భగవంతుడు లేడు అనుకోవడం ఒక లెవెల్ అయితే, నేను భగవంతుడు అయిపోవచ్చు అని అనుకోవడం ఇంకో లెవెల్. సో ఇట్లా ఉంటే ఏమవుతుంది అని అంటే, అల్టిమేట్లీ మనము వైకుంఠానికి వెళ్ళలేము, రైట్, ముక్తిని పొందలేము, ఎందుకంటే అపోహలను జీవిస్తున్నాం కాబట్టి. సో అంటే కేవలం అభక్తులు, నాస్తికులు మాత్రమే కాదు, ఈవెన్ భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అపోహ ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అందుకనే క్లాస్ వినడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా, జస్ట్ భక్తుల సాంగత్యంలో కథ వెంటనే ఈ క్లారిటీ వస్తుంది, మిగతా ఎక్కడా రాదు. అందుకనే క్లాస్కి రాకుండా ఉండడానికి మాయాదేవి వేల రకాలుగా ట్రై చేస్తుందట. ఏముందిలే, అదే క్లాస్ కదా, అల్టిమేట్గా అదే చెప్తారు, అదే విషయాలు, ఓకే సర్లే ఈరోజు వినకపోయినా పర్లేదు, ఈరోజు వినకపోయినా పర్లేదు అనేసి. చూడండి ఎంతమంది, వందల మంది రిజిస్టర్ చేసుకుంటారు, కానీ అందరు వస్తారా? రైట్. వాళ్ళ జెన్యున్ రీజన్ ఉంటుంది ఎందుకు క్లాస్కి రావట్లేదు అనేసి. కొందరు చెప్పొచ్చు నేను రికార్డింగ్ చూస్తున్నా అనేసి చెప్పొచ్చు, కొందరు చెప్పొచ్చు నాకు టైం సింక్ కావట్లేదు అప్పుడు అవుతుంది అనుకున్నా. దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ క్రియేటెడ్ బై మాయా. రైట్. మనము ఒక టైం అనుకున్న తర్వాత ఖచ్చితంగా నేను ఇది అటెండ్ అవుతాను అని ఫిక్స్ అయిన తర్వాత ఏ రీజన్ వచ్చినా సరే మనం చేయొద్దు. ఎందుకంటే చాలా వరకు మీరు చూడండి, క్లాస్కి రిజిస్టర్ అయిన తర్వాతనే మన వర్క్ పెరుగుతుంది. మనకి ఆ టైంలోనే వేరే ఇంకొక పని రావచ్చు, లేదా మనకి కొంచెం అలసట రావచ్చు, లేదా వేరే వాళ్ళు వచ్చేసి మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు, పర్లేదులే తర్వాత చూడొచ్చులే అనేసి. రైట్. సో లేదా మన మనసే చెప్తుంది, సర్లే ఈరోజు లైవ్ చూడకపోయినా రికార్డింగ్ చూడొచ్చులే అనేసి. ఆ రికార్డింగ్ చూడడానికి కూడా పూర్తి సమయం దొరకదు. ఇట్ విల్ పోస్ట్పోన్ పోస్ట్పోన్ పోస్ట్పోన్. రైట్. సో ఏంటంటే మాయా డోంట్ వాంట్ అస్ టు నో అబౌట్ కృష్ణ. ఎందుకు మాయ ఇలా అనుకుంటుందంటే, బికాస్ కృష్ణ వాంట్ టు టెస్ట్ అస్. నిజంగానే ఇంట్రెస్టెడ్ ఉన్నావా? నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే దీన్ని దాటుకొని రావాలి. బికాస్ కృష్ణ మిగతాయి కొంచెం ఈజీగా ఇవ్వచ్చు, ధనం జనం సుందరి, రైట్, ఫేమస్ అవ్వడం ఇవన్నీ కొంచెం ఈజీగా ఇచ్చేయచ్చు, కానీ భక్తిని మాత్రం ఇవ్వాలంటే ఆలోచించి ఇస్తారట. బికాస్ భక్తి వల్ల మనం ఆయన్ని పర్చేస్ చేసుకుంటాం. ఆయన భక్త పరాధీనం అంటారు, అంటే భక్తుల ఆధీనంలోకి వచ్చేస్తారు. రైట్. సో వీ కెన్ బైండ్ కృష్ణ విత్ అవర్ భక్తి. ఎలాగైతే యశోదమై కట్టేసిందో కృష్ణని, అట్లా భక్తితో, ప్రేమతో మనం కృష్ణని కట్టేయచ్చు. ఎవరన్నా ఆయన కట్టించుకునే అవకాశం వేరే వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తారా? ఎవరు ప్రభుజీ? రైట్. అస్సలు చాలా టెస్ట్ చేసిన తర్వాత ఇస్తారు. అందుకని ఇనిషియల్గా భక్తి స్టార్ట్ చేసినప్పుడు మనకి కొన్నిసార్లు జాబ్ వచ్చేయడము, ఆ జాబ్ వచ్చేసి శాలరీ పెరగడము, పెళ్ళైపోవడము, పిల్లలు పుట్టడము, అందులో మనం బిజీ అయిపోవడము, కృష్ణకి దూరం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇనిషియల్గా కృష్ణ సమ్ టైమ్స్ డిస్ట్రాక్ట్ అస్ బై గివింగ్ అస్ బెనిడిక్షన్స్. మనకు వరాలు ఇచ్చి మనల్ని
దూరం చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. అవి వచ్చినా సరే మనము అన్డివియేటెడ్గా భక్తిలో ముందుకు వెళ్తున్నాం అనుకోండి, దెన్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ. భగవద్ధామమును తిరిగి చేరుటాను భక్తియుత సేవ ఫలమును వారెన్నడును ఆస్వాదింపజాలరు. సో లోపల లేనే లేదు కదా అంగీకారం. ఓకే, కాబట్టి ఏమవుతుంది, ఆ ముక్తి యాక్చువల్గా భగవత్ నామం తీసుకుంటే మనకి ముక్తి రావాలి, వైకుంఠానికి వెళ్ళాలి. కానీ పెదాల పైన నామం ఉంది, కానీ హృదయంలో వేరే భావన ఉంది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. యాక్చువల్గా కృష్ణ ఎక్కడున్నది చూస్తారు, నాలుక మీద ఉన్నదా, హృదయంలో ఉన్నదా? హృదయంలో ఉన్నది ప్రభుజీ. రైట్. సో ఎప్పుడైనా సరే కాన్షియస్నెస్ ఇంపార్టెంట్. మన చేతన ఎట్లా ఉంది, మూడ్ ఎట్లా ఉంది అనేది ఇంపార్టెంట్. రిజల్ట్ కృష్ణ అంతగా కేర్ చేయరు. రైట్. మనము చెయ్యాలని అనుకున్నాము, రిజల్ట్ రాలేదు, నో ప్రాబ్లం. కానీ చెయ్యాలనుకున్న మొత్తం టైం కృష్ణ కోసమే చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉందనుకోండి, వీఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అనమాట. సో చాలామంది లోపల వేరే భావన పెట్టుకొని చేతనలో ఇది నా కోసం చేస్తున్నాను అని కృష్ణ కోసం చేసే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. అది ఎవరు అట్లా చేపిస్తారంటే మాయ. రైట్. సో సేవనే చేస్తున్నాడు కానీ సేవ చేయట్లేదు. ఓకే. సో దిస్ ఇస్ వెరీ సటల్, చాలా సూక్ష్మమైన విషయాలన్నమాట. ఇది జరిగే అవకాశం ఉంటుంది. కానీ కృష్ణ పైన పూర్తి విశ్వాసం ఉంది, ఆయన దేవాది దేవుడు అనుకోండి, ఇలా జరగదు. సో ఇట్లాంటి వారికి ఏమవుతుంది, అదే విధముగా శ్రద్ధతో కూడిన కామ్యకర్మములందు మరియు పుణ్యకర్మలందు నెలకొని వారును భౌతిక బంధముల నుండి విముక్తిని వాంఛించుచు వారును దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని నిరసించురు కనుక విజయమును పొందజాలరు. దే విల్ నాట్ బి సక్సెస్ఫుల్, వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. బికాస్ కృష్ణని ఇంకా యాజ్ అ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడిగా ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. మరో మాటలో కృష్ణుడి పట్ల అపహాస్య భావముతో వర్తించువారు అసుర స్వభావమును లేదా నాస్తిక స్వభావమును కలిగినట్టు వారు. చాలామంది ఈవెన్ ఎట్లా ఉంటారట, కొందరు విష్ణుని కొలుస్తారట కానీ కృష్ణ అంటే జోక్స్ ఇస్తారట. అవును తెలుసా ప్రభుజీ, మీకు? ఉన్నారు కూడా. రైట్. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే జరాసంధ. రైట్. సో జరాసంధ బ్రాహ్మణులకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు, విష్ణుని కూడా ఆరాధించేవాడు, కానీ కృష్ణ అంటే మాత్రం శత్రుత్వం. రైట్. సో జరాసంధ, రుక్మి, శిశుపాల్, కంస వీళ్ళందరూ కూడా ఇస్కాన్ డివోటీసే. కానీ వాళ్ళ ఇస్కాన్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ అన్ఫేవరబుల్ కృష్ణ కాన్షియస్నెస్. మనం ఇస్కాన్ ఏంటంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఫేవరబుల్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే కృష్ణకి అనుకూలమైన చైతన్యం మనము ఇస్కాన్లో తీసుకుంటాము. వాళ్ళ చైతన్యంలో కూడా కృష్ణ ఉన్నారు కానీ ప్రతికూలంగా ఉన్నారు అనమాట. మనం కృష్ణ దగ్గరికి వెళ్ళాలి, సేవ చేయాలని చేతన ఉంటుంది, వాళ్ళ చేతన ఏముంటుంది, కృష్ణని ఎలాగో అలా ఓడించాలి, ఇట్లా ట్రాప్ చేయాలి, అట్లా ట్యాప్ చేయాలి, అలా కొట్టాలి, ఇలా కొట్టాలి, ఇలా చంపేయాలి, అలా చంపేయాలి అనే ప్లానింగ్లో ఉంటారనమాట. ఎంత అంటే అంటే శాస్త్రంలో చెప్తారట, ఆ, కంస వాళ్ళ వైఫ్ ఎల్లో శారీ కట్టుకొని వస్తే సడన్ గా కృష్ణ వచ్చాడని అనుకునేవాడట. అంత కాన్షియస్ ఉండేవాడు. ఎందుకు, కృష్ణ పీతాంబర్ కదా, ఎల్లో ఇష్ ఉంటుంది కదా. సో అట్లా అంత కాన్షియస్నెస్ ఉండేది అనమాట కృష్ణ గురించి. సో ఏమంటారంటే ఈవెన్ ప్యూర్ డివోటీస్ కూడా అంత ఆలోచించారట కృష్ణ గురించి, కంస వీళ్ళంతా ఆలోచించినంత. కానీ ఏంటంటే ప్రాబ్లం నెగటివ్లో ఉన్నారనమాట. రైట్. సో వీళ్ళందరూ చెప్తారనమాట, కర్ణ కాదు, జరాసంధ అండ్ వీళ్ళు కంస, రుక్మి అండ్ శిశుపాల్. రుక్మి ఎవరంటే, రుక్మి ఎవరో తెలుసా? రుక్మిణీదేవి రుక్మిణి వాళ్ళ యొక్క అన్నయ్య. రుక్మిణి వాళ్ళ అన్నయ్య. రైట్. సో వీళ్ళందరూ చూడండి ఎప్పుడెప్పుడు కృష్ణని ఏం చేద్దామా, ఎలా హానిపరుద్దామా అనే ప్లానింగ్లనే ఉంటారనమాట. సో వీళ్ళందరూ కలిస్తే కృష్ణ కథ చేస్తారు, కానీ ఆ కథలో ఏముంటుందంటే వైలెన్స్ ఉంటుంది. రైట్. ఎట్లా ఏం ప్లాన్ చేసి ఎట్లా ట్రాప్ చేద్దాం, ఏం చేద్దాము, ఎట్లా అవమానపరుద్దాము, ఎట్లా అయినా లెవెల్ దించుదాం అనేసి వాళ్ళు కృష్ణ కథ చేస్తూ ఉంటారనమాట. రైట్. సో ఇట్లాంటి వాళ్ళు ఏమవుతారంటే అసురులుగానే ఉంటారనమాట. రైట్. సో ఇంత లెవెల్లో కూడా మనకి మాయ అనేది ఉండొచ్చు. ఇంకొక డివోటీ ఉండేవారట, ఆయన ఒక టెంపుల్లో తులసి పూజ చేసేటప్పుడు ఆ, ఏది తెలుసా మీకు, అంటే నేను ఇది విన్నాయే చెప్తున్నాను, నేను ప్రత్యక్షంగా ఏది చూడలేదు, బట్ డివోటీస్ ద్వారా విన్నాను కాబట్టి సో వీ కెన్ రిలై ఆన్ దట్, అది ప్రామాణికం అని అనుకోవచ్చు. సో ఒక డివోటీ ఉండేవారట, తులసి ఆరతి చేసేటప్పుడు మనము తులసి ప్రణామ మంత్రం ఏంటి? వృందాయ తులసి దేవి ఆ, భక్తి ప్రదే దేవి సత్యవతే నమో నమః.
ఓకే. సో కొందరు విష్ణు భక్తి కాకుండా కృష్ణ భక్తి కూడా అంటుంటారు, రైట్? బట్ యాక్చువల్ మంత్ర ఇస్ విష్ణు భక్తి అనమాట. సో విష్ణు భక్తి అని అంటే ఆరతి చూపించేవాడు కాదట, కృష్ణ భక్తి అంటేనే ఇలా చూపించేవాడట. సో అక్కడ ఏం చేస్తున్నారంటే విష్ణుకి మరియు కృష్ణకి ఏం చేస్తున్నారు, అక్కడ అంతరం చూపిస్తున్నారు, డిఫరెన్స్ చూపిస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. ఓకే. సో మనం కృష్ణ భక్తులైనా సరే కృష్ణ యొక్క డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్, వేరే వేరే అవతారాలు ఏదైతే ఉన్నాయో, ఎక్స్పాన్షన్స్, విస్తారాలు ఏదైతే ఉన్నాయో, వి ఈక్వల్లీ రెస్పెక్ట్. మన లైకింగ్ అనేది, మన ఇష్టం అనేది, అఫినిటీ, అఫెక్షన్ అనేది, లవ్ అనేది కృష్ణ ఏదైతే వృందావన్ కృష్ణ ఉన్నారో ఆయన పైన ఎక్కువ ఉండొచ్చు. బట్ దట్ డజంట్ మీన్ దట్ వి డిస్రెస్పెక్ట్ ఎనీవన్ ఆర్ వి సీ ఎనీవన్ ఎల్స్ లోవర్ దెన్ కృష్ణ, రైట్? సో తత్వం ప్రకారం అందరూ కృష్ణనే. బట్ లీలానుసారంగా మనకి ఇష్టం వేరే ఉండొచ్చు. బట్ దాట్ డజంట్ మీన్ దట్ వీ కెన్ డూ ఎనీథింగ్ టు షో ద డిఫరెన్స్, రైట్? సో ఇట్లా చేస్తే కూడా ఏమవుతుంది అని అంటే దెన్ అవర్ భక్తి వోంట్ బి స్టేబుల్. ఈవెన్ మనము లార్డ్ బ్రహ్మ, లార్డ్ శివ, ఇంద్రచంద్ర వీళ్ళందరికీ కూడా వి రెస్పెక్ట్. వి డోంట్ వర్షిప్ బట్ వి రెస్పెక్ట్. వాళ్ళని కూడా డివోటీస్ లాగా చూస్తాము, రైట్? సో డివోటీస్ దగ్గర ఇది ఉంటుందన్నమాట, ఏంటంటే వాళ్ళు కృష్ణని ప్రేమిస్తారు కానీ అలా అని ఎవరిని కూడా అనాదరణ చెయ్యరు, డిస్రెస్పెక్ట్ చెయ్యరు, తక్కువ అనేసి చూపించరు. తెలుసు తత్వం ప్రకారం ఎవరు ఏంటి అనేది తెలుసు, బట్ దే డోంట్ షో ఇట్ ఆఫ్, రైట్? సో భక్తిలో మనం ఉండాలి అంటే ఇవి కూడా చేయాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు డివోటీస్ని మనము ఇన్సల్ట్ చేయడం అంటే వైష్ణవాపరాధం కదా. అట్లాగే బ్రహ్మ, లార్డ్ శివ, మన సూర్య, గణేష, హనుమాన్జీ వీళ్ళందరూ కూడా ఎవరు, డివోటీసే కదా. సో వాళ్ళని మనం డిస్రెస్పెక్ట్ చేస్తే ఏంటి, వైష్ణవాపరాధం చేసినట్టే కదా, isn't it? సో వి డోంట్ సీ దెమ్ యాజ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ గాడ్, అంటే భగవంతుని స్థానంలో మనం చూడము. కానీ వాళ్ళు భక్తులు కాబట్టి, అండ్ కృష్ణ ఏమంటారు, నాకు సర్వీస్ చేయడం కంటే నా డివోటీస్కి సర్వీస్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఉంటారు, నాకంటే నా డివోటీస్ని బాగా చూసుకుంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను అంటారు. కాబట్టి వి మే సమ్టైమ్స్ మనం వాళ్ళకి కృష్ణకి ఇచ్చినట్లు రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వచ్చు. బట్ వి ఆల్వేస్ అవేర్ అనమాట, మనకు తెలుసు ఎవరు ఏంటి అనేసి, రైట్? సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాయలో మనము ఉండే అవకాశం ఉంది. సో అందుకని ఏమవుతుందంటే మనకి రిజల్ట్ అనేది రాదు, అండ్ మనం ఏమైపోతాము, అసురుల్లాగానే ఉండిపోతారనమాట. అందుకని ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని శరణు పొందరు. సో జోక్స్ చేయడము, అపహాస్యం చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. ఇంకా అయితే కొందరు ఎట్లా చెప్తారట తెలుసా, కృష్ణ యాక్చువల్గా మంచిగానే ఉండే, గోపిల్ల సాంగత్యంలోకి వచ్చి పాడైపోండి అని కూడా చెప్తారట కొందరు. సో అంటే అంత లెవెల్లో ఉంటుంది మాయ, రైట్? ఫస్ట్ థింగ్ గోపీస్ ఆర్ ఎవరు, రైట్? అండ్ కృష్ణ ఎవరు అనే తత్వజ్ఞానం తెలుసుకోకపోతే లీలని అర్థమే చేసుకోలేము. శ్రీల ప్రభుపాద్ మనకి శ్రీమద్ భాగవతం ఇంట్రొడక్షన్లో చెప్తారు, మీరు 10th క్యాంటోకి 10వ స్కంధానికి డైరెక్ట్గా వెళ్ళవద్దు, మొదటి స్కందం నుంచి సిస్టమేటిక్గా చదువుతూ 9వ స్కందం అయిపోయిన తర్వాత 10వ స్కందం చదవండి. ఎందుకంటే కృష్ణ ఎవరో తత్వజ్ఞానం మనకి లేదు అనుకోండి, లీలలో ఎంటర్ అయినప్పుడు మిస్టేక్స్ చేస్తాం, రైట్? సో ఫస్ట్ మనము కృష్ణ ఎవరో తెలుసుకోవాలి, తర్వాత కృష్ణ ఏం చేశారు అనేది, ఎస్పెషల్లీ గుహ్య లీల ఏదైతే ఉంటుందో, వ్రజవాసిస్తో ఏదైతే వ్రజలీల ఉంటుందో దాని గురించి వెళ్ళే ముందు మనకి క్లారిటీ ఉండాలి, రైట్? సో ఈవెన్ చాలాసార్లు శ్రీల ప్రభుపాద్ని అడిగేవారు అనమాట, ఏంటంటే మీరు రాసలీల గురించి క్లాస్ తీసుకోండి అని అంటే ప్రభుపాద్ చెప్పారు అనమాట, ఫస్ట్ యూ లిజన్ అబౌట్ గోవర్ధన్ లీల, అది 7 years ఉన్నప్పుడు చేశారు, రాసలీల 8 years ఉన్నప్పుడు చేశారు. సో ముందు ఇది మనకు కరెక్ట్గా అర్థం అయితే తర్వాత దాని గురించి చర్చిద్దాం, రైట్? సో హీ నెవర్ యూస్ టు డిస్కస్, బికాస్ అంత లెవెల్ ఎవరికి లేదు. యాక్చువల్గా రాసలీల గురించి వింటే మన హృదయంలో ప్రేమ పుట్టాలట, కానీ మన లెవెల్ ఎలా ఉందంటే రాసలీల గురించి వింటే ప్రేమ కాదు కామం పుడుతుందట, రైట్? సో లస్ట్ యాక్చువల్లీ మేనిఫెస్ట్ ఇన్ అవర్ హార్ట్, నాట్ లవ్. కానీ అదే మనం ప్యూరిఫికేషన్ అయితే, తత్వజ్ఞానం క్లారిటీగా ఉంటే అప్పుడు రాసలీల విన్నప్పుడు ప్రేమ అనేది ప్రాకట్యం అవుతుంది మన హృదయంలో, రైట్? సో దీస్ ఆర్ ఆల్ మెయిన్ పాయింట్స్ వేర్ వి షుడ్ ఫోకస్. మన భక్తిలో ఎందుకు స్లో అయిపోతాము, ఎందుకు పడిపోతాము అంటే ఇట్లాంటివన్నీ కొన్ని మనము ఇగ్నోర్ చేస్తాం అనమాట. సో మనకు పర్పోర్ట్స్ చదివినప్పుడు, ఈ శ్లోకాలు చదివినప్పుడు క్లారిటీ వస్తుంది. కనుక పరతత్వము అవగాహన చేసుకునేటకు యత్నించువారు చేయు మానసిక కల్పనలు సాధారణ జీవుడు మరియు శ్రీకృష్ణుడు ఏకమే. సో నాలెడ్జ్ ఉంటుంది కానీ డైరెక్షన్ రాంగ్ అయిపోతుంది. ఎంత రాంగ్ అయిపోతుంది అంటే నేను భగవంతుడు సమానం అనే అభిప్రాయం కూడా వచ్చేస్తుంది.
ఆ మిథ్యాభావనతో ఏమనిపిస్తుంది అంటే ఈ రోజు నేను బాడీతో ఉన్నాను, ఒక్కసారి బాడీ పోయిన తర్వాత నేను భగవంతుడు ఒకటైపోవచ్చు అని అనుకుంటారు. రైట్. సో ఏమవుతుందంటే ఒక టన్నల్ ఉందనుకోండి, ఆ టన్నల్లో ఎంటర్ అయినప్పుడు కొంచెం వెలుగుంటది, కానీ ఆ టన్నల్ లోపలికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? చీకటి పూర్తిగా చీకటి ఉంటుంది, అంధకారం. చీకటి పెరుగుతుంది. చీకటి రైట్. పెరుగుతూ ఉంటుంది. సో ఇంటెలిజెన్స్, బుద్ధి అనేది ఇంపార్టెంట్, కానీ బుద్ధి యొక్క డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. మన బుద్ధిని కృష్ణ గురించి తెలుసుకోవడం కోసము, కృష్ణ ఎంత గ్రేట్, కృష్ణ దేవాది దేవుడు ఎలా అనేసి తెలుసుకోవడం కోసం ఒక డైరెక్షన్లో వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే అదే బుద్ధితో ఇంకో డైరెక్షన్లో వెళ్ళొచ్చు, కృష్ణ ఎట్లా దేవుడు కాదు, ఎట్లా దేవాది దేవుడు కాదు అనే డైరెక్షన్లో వెళ్ళొచ్చు. రైట్. సో ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఫైనల్లీ వెలుగు వస్తుంది. కానీ ఈ డైరెక్షన్లో ఏంటంటే ఈ డైరెక్షన్లో వెళ్ళే కొద్దీ అంధకారం పెరుగుతూనే ఉంటుంది. రైట్. అందుకనే మీరు చూడండి, బాగా బుద్ధిమంతులు బాగా తెలివైన వాళ్ళని మనం కన్విన్స్ చేయలేం, కానీ అంత బుద్ధి లేదు అంత తెలివి లేదు కొంచెం రిసెప్టివ్గా సింపుల్గా ఉన్నారనుకోండి, వాళ్ళని భక్తిలోకి తీసుకురావడం ఈజీ. ఎస్ ఆర్ నో? అవును ప్రభు. రైట్. అందరూ సో అన్ని ఏమైతుంది అంటే వితండవాదాలు చేస్తుంటారు. అట్లా మరి అనమాట. మనం చెప్పలేం, నేను చెప్పినా ఎవరు చెప్తూ ఉంటారు. యా, ఈవెన్ చిన్న విలేజ్ లో పొలం పని చేసుకునేవాడు కూడా తెలుసు భగవంతుడి కృప లేకపోతే వర్షం రాదని. రైట్. బట్ మన సైన్స్ నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే లేదు, ఆర్టిఫిషియల్లీ కూడా మనం రెయిన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఇట్లా మనం ఇది చేయొచ్చు, క్లౌడ్స్ చేయొచ్చు, అది చాలా రీసెర్చ్ చేశారు, చేయలేకపోయారు. ఈవెన్ వర్షం పడినా సరే గాడ్ ఇంటర్వెన్షన్ అనుకోరు, భగవంతుడి హస్తక్షేపం ఉందని అనుకోరు. ఓకే, నేచర్లో ఇట్లా ఇట్లా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇట్లా వస్తుంది అని అనుకుంటాం. రైట్. సో కొన్నిసార్లు నాలెడ్జ్ ఏం చేస్తుంది అంటే మనకి భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. వేదేశ్చ సర్వేర్ అహం ఏవ వేద్య అంటారు 15.15 భగవద్గీతలో. మొత్తం నాలెడ్జ్ ద్వారా ఎవరిని తెలుసుకోవాలంటే కృష్ణని తెలుసుకోవాలి. కృష్ణనే తెలుసుకున్నప్పుడు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే అది వ్యర్థం అన్నమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో కూడా మనం చూస్తాం కదా, నాలెడ్జ్ ఉంటుంది కానీ వ్యర్థం, ఎందుకంటే ఆ నాలెడ్జ్ కృష్ణని తెలుసుకోవడానికి పనికి రాదన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి చెప్తారు ఏంటంటే లాస్ట్ ఈ శ్లోకం ఏదైతే ఉందో, శ్రీకృష్ణుని దేహమును భౌతికమని భావించు వారిని శృతి మరియు స్మృతుల కర్మకలాపాలన్నిటి నుంచిను బహిష్కరింపవాలన్నట. రైట్. అంటే ఏ యజ్ఞము ఏది చేయకుండా వాళ్ళని రిజెక్ట్ చేయాలి. ఎవరైనా అతని ముఖమును పొరపాటును చూచినచో అట్టి అంటు వ్యాధి నుండి విడివడుకడై వెంటనే గంగలో స్నానం చేయవాలన్నట. ఈ రకంగా మనం ఎన్నిసార్లు స్నానం చేయాలి? రైట్. ఇంకా యాక్చువల్గా డీటెయిల్గా దీని పరపోట్లు ఏం చెప్తారంటే బట్టలతో సహా స్నానం చేయాలట. బట్టలు విప్పే టైం కూడా లేదు, ఇలా చూసామా అలా వెళ్ళి గంగలో మునిగి రావాలట, అంత అశుభం అన్నమాట. సో ఈ రకంగా చూసుకోండి, మనం తిలకం వేసుకొని ఎప్పుడైతే బయటకు వెళ్తామో, కంటిమాల వేసుకొని ఎప్పుడైతే బయటకు వెళ్తామో, వీఆర్ యాక్చువల్లీ ప్యూరిఫైయింగ్ ది అదర్స్. రైట్. ఎట్లాగైతే అభక్తుల్ని చూసి ఇట్లా నమ్మకం లేని వాళ్ళని చూస్తే గంగలో స్నానం చేయాలో, అట్లాగే భక్తుల్ని చూస్తే ఆటోమేటిక్గా గంగలో స్నానం చేసినట్టే, అంత ప్యూరిటీ అనేది మనకు వస్తుందన్నమాట. సో అందుకని ఎందుకు తిలక్ వల్ల మనం ఎందుకు పెట్టుకుంటాం, దిస్ ఇస్ నాట్ షో ఆఫ్ బట్ దిస్ ఇస్ ఆల్సో సర్వీస్. రైట్. అట్లీస్ట్ చూసి వీళ్ళు హరే కృష్ణ వాళ్ళు అని అన్నారనుకోండి, అక్కడ హరే కృష్ణ వచ్చిందా లేదా? రైట్. వీళ్ళు కృష్ణ డివోటీస్, ఈవెన్ విమర్శించడానికైనా సరే అట్లీస్ట్ భగవంతుడి నామం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళకి చాలాసార్లు నేను వెళ్తూ ఉంటాను కదా మెట్రోలో అటు ఇటు, ఎక్కడ హౌస్ ప్రోగ్రామ్ ఉంటే ఇంకా ధోతి కుర్తోని వెళ్తాను కదా, హరే కృష్ణ హరే రామనా అంటారు. రైట్. సో వాళ్ళకి ఇస్కాన్ కూడా అంతగా గుర్తుండదు, బట్ హరే కృష్ణ హరే రామ అనేసి గుర్తుంటుంది అనమాట. రైట్. సో ఆ భక్తులు, ఆ నాస్తికులు, రాక్షస ప్రవృత్తి ఉండే వాళ్ళని చూస్తే మనకి ఆ అంటు వ్యాధి వస్తుంది. ఏంటంటే మనం కూడా భగవంతుడి పట్ల విశ్వాసం పోయే అవకాశం ఉంది, కాబట్టి ఏం చేయాలంటే అంటువ్యాధి రాకుండా స్నానం చేయాలి అని అంటారు. అలాగే మనకి ఇక్కడ కూడా ఒక అంటువ్యాధి వస్తుంది, బట్ అదేంటంటే ట్రాన్సెండెంటల్ ఇన్ఫెక్షన్, దివ్యమైన ఇన్ఫెక్షన్ అన్నమాట. ఏంటంటే డివోటీస్ ని చూస్తే మనకు కూడా భక్తి చేయాలనే కోరిక పుట్టొచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్ మంచిది, కానీ ఆ ఇన్ఫెక్షన్ మాత్రం మంచిది కాదనమాట. రైట్. సో అందుకనే మనకి భక్తిలో ఉంటే, భగవంతుడు ఎవరు అని తెలుసుకుంటే ఏం చేసినా సరే అవి సక్సెస్ అయ్యే అవకాశం అనేది పెరుగుతుంది. సో కొన్నిసార్లు మనకు డౌట్ రావచ్చు, కానీ భక్తిలోకి వచ్చాక నాకు చాలా పనులు ఆగిపోయినాయి అని అంటే, ఆ ఆపింది ఎవరు అంటే కృష్ణనే, కాబట్టి దట్ ఈజ్ ఆల్సో సక్సెస్. ఓకే. ఏమన్నాను అర్థమైందా? Yes, Prabhu. That is also success. బికాస్ కృష్ణ హ్యాస్
ప్లాంట్ Yeah. ఇట్. Land. ఓకే, అండ్ హీ మేక్ షూర్ ఎండ్లో మనమే గెలిచేలాగా చూస్తారు. ఇనిషియల్గా పాండవులకు కూడా ఏమైంది, ఆస్తి పోయింది, వనవాసం పాలయ్యారు. బట్ లాస్ట్కి చక్రవర్తి సామ్రాట్ ఎవరు అయ్యారు? And రైట్. సో దుర్యోధనుడు ఫుల్ ఎంజాయ్ చేశాడు, కానీ లాస్ట్కి ఎవరు చనిపోయారు? తేజ యాక్చువల్గా దుర్యోధనుడు వాళ్ళకి చావుకి అర్థమే లేదు తెలుసా. ఎంత దారుణమైన చావు అంటే, ఎందుకు చచ్చాడు అని అంటే ఆయన పొగరు వల్ల, ఆయన అజ్ఞానం వల్ల, ఆయన మూర్ఖత్వం వల్ల రైట్ ఆయన చనిపోయాడు. సో మృత్యు అందరికీ వస్తుంది, కానీ అర్థం లేని మృత్యు ఉందనుకోండి, అర్థం లేని మృత్యు ఉందనుకోండి, దాన్ని ఎన్నాళ్ళు ఎంత బతికినా సరే వేస్ట్. కానీ మా మృత్యుకు ఒక అర్థం ఉందనుకోండి, అప్పుడు ఏమైపోతామంటే మనం హీరో అవుతాం. రైట్. సో సన్యాసమ మాతాజీ మ్యూట్లో పెట్టండి. ఓకే, సో దిస్ ఇస్ శ్లోక. సో ఇప్పుడు 9:09 అయింది. ఇంకో శ్లోక తీసుకోవాలా లేకపోతే తర్వాత చూద్దామా? లేదా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందామా? ఇంకో శ్లోకం తీసుకున్నాం పర్వాలేదు. మిగతా వాళ్ళు ఏమంటారు? ఓకే, విల్ గో ఫర్ ఇంకో ఓటింగ్. శ్లోకం తీసుకోండి ప్రభుజీ. షూరా? ఇంకో శ్లోకం అంటే మళ్ళీ అరగంట అవుతుంది, 9:30 మినిమం అవుతుంది. నో పోనీలే, ప్రాబ్లం. నెక్స్ట్ వీక్ తీసుకుందాం, వెనస్డే రోజు తీసుకుందాం. ఓకే. సో యా, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. నేను అన్ని హ్యాండ్స్ లోవర్ చేస్తాను, ఎవరికైనా క్వశ్చన్ ఉంటే వాళ్ళే మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ సూర్యతేజ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఆ, మనము కృష్ణ నామం ఎప్పుడైతే తీసుకుంటామో మన అనర్థాలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఆ, మనలోని అనర్థాలన్నీ కూడా పోతాయి అని అంటారు కదా. కానీ ఎప్పుడైతే ఈ కంస కానీ లేకపోతే మీరు అన్నట్లుగా జరాసంధ అవ్వచ్చు లేకపోతే రావణుడు అవ్వచ్చు, వాళ్ళు 24/7 కృష్ణ పైనే ఫోకస్ పెట్టి కృష్ణనే ధ్యానిస్తూ ఉన్నారు, బట్ ఇన్ నెగిటివ్ వే. మరి వాళ్ళలో క్లెన్జింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని అని అనుకోవచ్చా, లేకపోతే స్టార్ట్ అవ్వలేదా? ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? వాట్ ఈస్ ద రీజన్? అంటే వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ లో అట్లీస్ట్ వాళ్ళు డివోటీస్ గా బర్త్ తీసుకుంటారా? కృష్ణని బాగా జపించారు కదా ఈ జన్మలో మొత్తం, బట్ అన్ఫేవరబుల్ గా జపించినా కూడా కృష్ణ నామాన్ని తీసుకున్నారు కాబట్టి మరి క్లెన్జింగ్ అనేది జరగాలి కదా. యా, సో ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. ఏంటంటే కృష్ణ నామం తీసుకుంటే, భగవంతుడి నామం తీసుకుంటే క్లెన్జింగ్ అవ్వాలి. బట్ ఏంటంటే ఇంటెన్షన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కూడా క్లెన్జింగ్ అనేది జరుగుతుంది నామం తీసుకున్నప్పుడు. కానీ దశాపరాధాల్లో ఒక అపరాధం ఏంటంటే నామం తీసుకుంటున్నాను అని దాని బలం పైన తప్పుడు పనులు చేయకూడదు. వన్ ఆఫ్ ద offenses ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హోలీ నేమ్ వి షుడ్ నాట్ డూ సిన్ఫుల్ యాక్టివిటీస్. సో నామం నేను తీసుకుంటున్నాను, క్లెన్జింగ్ అవుతుంది, కానీ గ్యాప్లో పాపాలు మళ్ళీ చేస్తున్నాను. సో పాపాలు పెరుగుతున్నాయి. మళ్ళీ నామం తీసుకుంటున్నాను, పాపాలు తగ్గుతున్నాయి. సో ఐఎమ్ నాట్ యూజింగ్ నామ, బట్ ఐఎమ్ అబ్యూజింగ్ నామ. రైట్. సో కంస వీళ్ళందరికీ నామం తీసుకున్నప్పుడు, గుర్తు తీసుకున్నప్పుడు ఆ ప్యూరిఫికేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఇంటెంట్ అనేది లేదు కదా, అన్ఇంటెన్షనల్లీ తీసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి రెగ్యులేషన్స్ ఫాలో అవ్వరు. ఇప్పుడు మీరు చూడండి, మనకి భక్తిలో 4 నియమాలు ఎందుకు పెడతాము? ఓకే, ఎందుకంటే ఆ 4 నియమాలను మనం పాటిస్తూ ఉంటే ఇంటెన్షనల్గా మనం నామం అనేది తీసుకోవచ్చు, అండ్ ఆ ప్యూరిటీ అనేది మెయింటైన్ అవుతూ పెరిగే అవకాశం అనేది ఉంది. లేదు అంటే యాక్చువల్గా మనము తీసుకునే నామానికి, మనం చేసే పాపాలకి ఒకవేళ లెక్కేస్తే ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి? పాపాలే ఎక్కువ ఉంటాయి. రైట్. అండ్ మనం తీసుకునే నామం కూడా శుద్ధ నామం కాదు కదా, నామాభాసం చేస్తుంటాం. అంటే అంత ప్యూర్ ఇంటెన్షన్తో, కాన్షియస్నెస్తో తీసుకోము. కాబట్టి ఏముంటుందంటే ఎఫెక్ట్ ఆల్రెడీ తక్కువ ఉంటుంది. ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు పాపాలు అనేది చేస్తున్నాం అనుకోండి, ఆ ఎఫెక్ట్ తెలియకుండా పోతుంది. అండ్ కృష్ణ మే గివ్ దెమ్ సమ్ బెనిఫిట్స్. రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే శుద్ధ నామం తీసుకుంటే శుద్ధ భక్తి వస్తుంది,
కానీ మామూలు నామం తీసుకుంటే ఏమవుతుందంటే కొన్ని పాపాలు పోవచ్చు, కొన్ని బెనిఫిట్స్ అనేది రావచ్చు. ఇప్పుడు మీరు చూడండి జరాసంధ కానీ వీళ్ళందరూ కానీ ఏ పొజిషన్లో ఉన్నారు మెటీరియల్లీ? మెటీరియల్లీ రాక్షసులుగా ఉన్నారు. రైట్, మంచి పొజిషన్లో ఉన్నారు కదా. వాళ్ళకి ఏదో జాబ్ లేదు, బిజినెస్లో లాసెస్ వచ్చినాయి, అట్లాంటివి కూడా ఏం లేదు. మంచిగా పిల్లలు ఉన్నారు, మంచి బాడీ ఉంది, మంచిగా ఐశ్వర్యం ఉంది, అంతా ఉంది. రైట్. సో నామం తీసుకుంటే బెనిఫిట్స్ వస్తాయి, బట్ యాక్చువల్ బెనిఫిట్ అనేది రాదనమాట. ఓకే, సో దే వర్ ఆల్సో కృష్ణ కాన్షియస్, బట్ దే వర్ నాట్ కృష్ణ కాన్షియస్ ఫేవరబుల్లీ. దట్ ఈస్ వై దే గాట్ సమ్ మటీరియల్ బెనిఫిట్, నాట్ స్పిరిచువల్ బెనిఫిట్. అది ఓకే. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎస్, లలితారత్న మాతాజీ. ప్రణామ్ గురుజీ. మీరు ఇందాక అడిగారు కదా, అలా ఎప్పుడు వాళ్ళు అలా వైట్ డ్రెస్ వేసుకుంటుంటే చూస్తుంటే అది బోరింగ్ గా అనిపించదా అని. అస్సలు అనిపించదు ప్రభుజీ. నేను ఇస్కాన్ లోకి రాకముందు కూడా ఈ ఫారినర్స్ వాళ్ళు మంచి వైట్ గోచిపోసి పంచ కట్టుకుని, ఆ కుర్తీ వేసుకుని, ఆ చిన్న పిలక, ఆ నామం పెట్టుకుని వాళ్ళు డాన్స్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించేది. ఇస్కాన్ లోకి వచ్చిన తర్వాత యంగ్స్టర్స్ అందరూ కూడా పెట్టుకుంటే అప్పటికి నాకు శ్రీల ప్రభుపాదుల వారి నుంచి తెలియదు, కానీ కొంచెం తెలిసి ఏదో స్థాపించారు చేశారు. నాకు ఇక్కడికి వచ్చాక చూస్తుంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే హిందూ ధర్మం ఇంకా కంటిన్యూ అవుతోంది, ఇలాంటి భక్తులు ఇలాంటి మన సాంప్రదాయం పాటిస్తూ ఉండబట్టే బాగుంది అని అనిపిస్తుంది. అలాంటి మనుషులు చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక రకంగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కానీ ఒకటే అనిపిస్తుంది, అయ్యో పాపం వీళ్ళు ఆఫీస్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఇలాగే పంచలు కట్టుకుని వెళ్ళడం అంటే కొంచెం కష్టమేమో కదా, అది ఇబ్బంది అనిపించదా అనిపిస్తుంది. కానీ బోర్ కొడుతుందా అని అనిపించదు. అంటే జనరల్ గా ప్రతి మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ వేసుకుని పెడతాం, ఎందుకంటే ఒక రకమైన ఆ లెవెల్ ఒక రకంగా మెయింటైన్ చేయడానికి. వీళ్ళు భక్తులు, ఆ కంఠమాల, ఆ నామం, ఆ పంచకట్టు చూసరికి ఎదుటి వాళ్ళకి కూడా ఒక రకమైన డివినిటీ, ఒక రకమైన మంచి ఫీలింగ్ వస్తుంది. అందుకని వాళ్ళని అలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందులో యంగ్స్టర్స్ అలా కట్టుకుంటే నాకు చాలా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. మన దగ్గర ఒక ప్రభుజీ ఉన్నారు, వాళ్ళ అబ్బాయిలను తీసుకొస్తుంటారు, చిన్న చిన్న పిల్లల్ని చక్కగా పంచగట్టి వాళ్ళకి పిలక పెట్టి తీసుకొస్తుంటారు ఆయన ఇస్కాన్ నుంచి. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అలా వీళ్ళు ఎంత చక్కగా పెంచుతున్నారు పిల్లల్ని, జనం అందరూ కూడా ఇలా మారగలిగితే ఎంత బాగుంటుంది, మనందరం కూడా ఇలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ప్రభుజీ. నాకు అది ఆనందం అనిపిస్తుంది, కానీ వీళ్ళకి బోర్ కొడుతుందా అని ఎప్పుడు ఆలోచన రాలేదు. ఎందుకంటే మీరు మేల్ కాదు కదా, మేబీ బికాస్ ఫీమేల్స్ ఆర్ స్టిల్ వేరింగ్ ఎవ్రీథింగ్. అవును. ఎస్, నెక్స్ట్ సాయిరామ్. యా, చూస్తే అదే మాత్రం చాలా పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ గానే అనిపిస్తుంది. దట్స్ ఫైన్. ఎస్ సాయిరామ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవ ప్రణం. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం. మనం భగవంతం వచ్చి తీవ్ర తప చేస్తే ఖచ్చితంగా అనుగ్రహించడం అనడానికి ఈ రోజు నేను ఒక సంవత్సరం నుంచి అనుకుంటున్నా ప్రభుజీ, భగవంతుని దర్శనం చేద్దాం మన్యంకుండా పోయి అనేసి. మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఒక్కోసారి కుదరదు అది. ఈ రోజు భగవంతుని అనుగ్రహం ద్వారా పోయి స్వామి దర్శనం చేసుకొని అక్కడ మన్యంకుండా అక్కడ మునులు తపస్సు చేసినట్టు అక్కడ కొద్దిసేపు జపం చేసుకొని భగవంతుని దర్శనం చేసుకొని వచ్చినప్పుడు అది తీవ్ర తపన అనేది ఉంటే భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అనేసి దానికి ఉదాహరణగా తెలియజేసుకుంటాం. హరే కృష్ణ. స్వాతి, హరే కృష్ణ. స్వాతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. ప్రభుజీ నాకు ఒక ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. ఈ ఈ కృష్ణతత్వం పాటించడానికి జస్ట్ 6 months స్టార్ట్ అయింది నాది ప్రభుజీ. కానీ మా హస్బెండ్ నాస్తికుడు ప్రభుజీ, దేవుడికి దండం పెట్టుకోవడము, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అట్లానే ఉన్నారు ప్రభుజీ. అత్తయ్య మామయ్య అందరూ, నేనే అసలు కష్టంగా పూజ చేసుకోవాల్సి వస్తుంది. మా హస్బెండ్ నిద్ర లేచే లోపు నేను మొత్తం పూజ కంప్లీట్ చేసుకొని కూర్చుంటాను, ఆయన ముందు చేయొద్దు. ఇంకొకటి, తను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చే లోపు నేను మళ్ళీ పూజ అవన్నీ కంప్లీట్ చేసుకుంటా. కానీ ఈ క్లాస్ వినడం నాకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. క్లాస్ వినే టైంకే వస్తున్నారు. ఇన్ని క్లాసెస్ యాక్చువల్లీ 83-84 క్లాసెస్ అయినాయి. ప్రతిసారి క్లాస్ ఒక 1/2 hour 15 minutes వింటున్నా, ఆ టైంకి బైక్ సౌండ్ వినగానే ఎగ్జిట్ అయిపోతున్నా, లీవ్ అయిపోతున్నా. రాలేదా ఇంటికి? అది ఫంక్షన్కి వెళ్ళి ప్రభుజీ నేను రానని చెప్పి ఇంట్లో కూర్చున్నాను. ఓకే, నైస్. నాకు ఇది చాలా బాధగా ఉంది ప్రభుజీ, అసలు క్లాసెస్ ఏవి వినలేకపోతున్నా నేను. ఎందుకు డే టైంలో రికార్డింగ్ వినండి కదా ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ప్రభుజీ నేను వర్కింగ్ యాక్చువల్లీ టీచర్ని. మార్నింగ్ 8కి స్కూల్కి వెళ్ళాలి, ఈవినింగ్ వచ్చే వరకు 5 అవుతుంది.
5 అయిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని దీపం పెట్టి ఒక ఉమ్. శ్లోకం భగవద్గీత చదువుకొని ఒక 2-3 మాలలు చేసుకునే వరకు ఇంట్లో రెడీగా ఉంటాడు. సో మరి ఏం చేద్దాం చెప్పండి. నాకు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ లేదు మాతాజీ దీనికి, ఎందుకంటే నేను సొల్యూషన్ చెప్పగానే మీరు ఇంకో ప్రాబ్లం చెప్తారు. యాక్చువల్గా స్కూల్లో ఎప్పుడైనా నాకు లీజర్ కానీ ఏదైనా హాలిడే ఉన్నప్పుడు కూడా దొరకదు. మమ్మల్ని పిలుస్తారు ప్రభుజీ, పిలుస్తారు. ఆ టైంలో వింటాను క్లాసెస్. సో ఇందాక ఈ క్లాస్లో ఒకటి చెప్పాను కదా, క్లాస్ వింటే ఏమవుతుంది అని అంటే కృష్ణతత్వం తెలుస్తుంది, లైఫ్ అనేది బెటర్ అవుతుంది. కానీ మాయాదేవి 1000 రకాలుగా ట్రై చేస్తుంది మీరు క్లాస్ వినకుండా ఉండడానికి. సో మీరు ఎన్ని రోజులైతే కారణాలు చెప్తారో, నాకు స్కూల్ ఉంది కాబట్టి నేను వినలేకపోతున్నాను, మా ఆయన వస్తున్నారు కాబట్టి వినలేకపోతున్నాను, ఇలా ఉంది కాబట్టి వినలేకపోతున్నాను, అలా ఉంది కాబట్టి వినలేకపోతున్నాను, ఇవన్నీ రీజన్స్ ఎవరు ఇస్తున్నారు అని అంటే మాయాదేవి ఇస్తుంది. ఇవన్నీ అబద్ధమా అంటే కాదు, నిజమే. ఓకే, బట్ ఇన్ని ఉన్నా సరే నేను ఎలా వినగలను అనేది మీరే ఫైండ్ అవుట్ చేయాలి. బికాస్ మీ జీవితం గురించి మీకంటే ఇంకెవరికి బాగా తెలియదు. సో నేను చెప్పాను డే టైంలో చూడండి అని అంటే మీరు అన్నారు నేను వర్కింగ్ అనేసి అన్నారు. సో నేను ఏం చెప్పినా సరే దానికి ఒక రీజన్ ఉంటుంది మీ దగ్గర. సో ఐ కెనాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం, కానీ మీరు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఆలోచించాలి, ఎట్లా నేను టైం తీయాలి, నాకు నిజంగానే ఇది ఇంపార్టెంట్ అంటే నేను ఖచ్చితంగా టైం తీయాలి, ఎలా టైం తీయాలి అనేసి మీరు ఆలోచించాలి. అది ఐడియా రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, వారం తర్వాత రావచ్చు, నెల తర్వాత రావచ్చు, బట్ మీరు కాన్స్టెంట్లీ దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు ఆలోచించే ప్రతిసారి కృష్ణ అబ్జర్వ్ చేస్తారు, చేసి హౌ ప్లాన్ చేస్తారు, మీరు క్లాస్ వినేలాగా అరేంజ్మెంట్ అనేది చేస్తారు. కానీ మనం జస్ట్ కారణాలు చెప్తున్నాము, కానీ ఆ కారణాలకు మించి ఏమీ ఆలోచించట్లేదు అనుకోండి, దెన్ కృష్ణ ఆల్సో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఓకే, సో ఇక్కడ క్లాస్లో ఎవరైతే ఈరోజు వింటున్నారో వీళ్ళందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉండింది, కానీ మెల్లిమెల్లిగా దాటుకొని దాటుకొని వచ్చారు. మీరు అనవచ్చు కానీ మేబీ వాళ్ళందరికీ హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చేమో, రైట్? కొందరికి హస్బెండ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, కొందరికి మనసు సపోర్ట్ చేయదు, రైట్? సో ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ ఆర్ అదర్ ప్రాబ్లం క్లాస్కి రాకుండా ఉండడానికి, కానీ వాళ్ళ ప్రాబ్లమ్ని దాటి వస్తున్నారు. సో ఎవరు ఎలా దాటుకొని వచ్చారు అనేది అది వాళ్ళ వాళ్ళ ప్లానింగ్. మీరు చెప్పండి, క్లాసు 7:30కి లేదా 7:45కి వీక్లీ 3 డేస్ ఇవ్వడానికి నాకు ప్రాబ్లం ఉంటుందా ఉండదా? ఉంటది ప్రభుజీ, ఖచ్చితంగా ఉంటది. రైట్? సో నేను కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ని నాకు తెలుసా ఎగ్జాక్ట్గా 7:30కి నిద్ర వస్తుంది, రైట్? 7-7:30 టైంలో నిద్ర వస్తుంది. క్లాస్ ఎందుకు మెసేజ్ సర్క్యులేట్ చేశానా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఎంత ఎక్కువ నిద్ర వస్తే ఆ రోజు నేనేమనుకుంటానంటే ఈ రోజు క్లాస్ బాగా జరగబోతుంది, చాలా మందికి ఆన్సర్స్ దొరకబోతున్నాయి కాబట్టే ఈ రోజు నాకు ఎంత నిద్ర వస్తుంది, సో ఏదేమైనా సరే నేను క్లాస్ ఇవ్వాలి అనేసి అనుకుంటాను. పొద్దున్న నుంచి మీరు ఎలాగైతే వర్క్ చేస్తారో నేను కూడా వర్క్ చేస్తాను. కొన్నిసార్లు నేను చేసే వర్క్లు ఎలా ఉంటాయంటే వేరే వాళ్ళ బాధలు వినడము, లేదా లెక్కలు చేయడము, అటు ఇటు ట్రావెల్ చేయడము, సో చాలా కష్టపడి అలసిపోయే పనులు ఉంటాయి. కాబట్టి ఇందాక మాతాజీ అన్నారు కదా నేను ఎందుకో వీక్గా ఉన్నాను అనేసి, రైట్? సో కొన్ని రోజులు అలా ఉంటాయి, ఆ రోజు కూడా క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ, ఒక మెసేజ్ పెట్టేసి ఈరోజు క్లాస్ జరగదని పెట్టేయడం చాలా ఈజీ, బట్ ఐ మోస్ట్లీ డోంట్ చూస్ దట్ ఈజీ ఆప్షన్. సో క్లాస్కి మీకు రావడం కష్టమైతే క్లాస్ ఇవ్వడం నాకు కూడా కష్టమే, రైట్? సో ఇమ్మీడియట్గా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకకపోవచ్చు, కానీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించండి, గట్టిగా ఆలోచించండి, క్రియేటివ్గా ఆలోచించండి, రైట్? యాక్చువల్గా మీకు హస్బెండ్ ఉన్నప్పుడు భక్తి చేయలేరు కాబట్టి పొద్దున్నే టైం అడ్జస్ట్ చేసుకుంటున్నారు జపం కోసమో దేనికోసమో, అట్లాగే క్లాస్ కోసం కూడా టైం ఎట్లా అడ్జస్ట్ చేయగలను అని ఆలోచిస్తూ ఉండండి. మేబీ కృష్ణ సంహవ్ చైత్యగురులాగా సర్వస్వ చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానం, సో ఆయననే ఇస్తారు కాబట్టి ఆయన మీకు హెల్ప్ చేస్తారు. నేను చేయలేనని ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే బికాస్ ఐ నో వర్కింగ్ ఉమెన్కి ఇంటి పని వంట పని వర్క్ చూసుకొని హస్బెండ్ ఆపోజిట్గా ఉన్నప్పుడు అడ్జస్ట్ చేయడము, నేనైతే సొల్యూషన్ ఇవ్వలేను బికాస్ ఆ సిచ్యువేషన్లో నేను లేను కాబట్టి. మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీరే సొల్యూషన్ వెతకగలరు. నేనేం సొల్యూషన్ ఇవ్వగలనంటే ఆలోచించండి, సొల్యూషన్ దొరికేదాకా వదలకండి, మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇది మాత్రమే నేను చెప్పగలను. ఓకేనా స్వాతి మాతది?
ప్రభుజీ ఇంకొక ఒక ఉమ్, చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలండి. చెప్పండి. ఆ, మాధవి మాతాజీ ఉన్నారు కదా ప్రభుజీ, మా అక్క ఏ మాధవి? సుజాత మాతాజీ ఓకే ఓకే, వల్ల మాధవి ఆలే. రావట్లేదు నేను. ఉమ్. ఎస్ ప్రభుజీ. యాక్చువల్లీ వేరే స్వాతి కదా, మీరు అక్క డొనేషన్స్ నాకు ఇస్తూ ఉంటారు. ఎస్ ప్రభుజీ. యా, ఆ చెప్పండి. అక్క యాక్చువల్ గా నాకు ఈ కృష్ణతత్వం నాకు స్టార్ట్ చేసింది, చెప్పింది. నాకు యాక్చువల్ గా స్పైన్ ప్రాబ్లం ఉంది ప్రభుజీ. దాని నుంచి నేను ఇట్లా సఫర్ అయితే అక్క నాకు చెప్పింది ఇట్లా ఉంటది లైఫ్ అని చెప్పి. అప్పుడు నేను స్టార్ట్ చేసింది ఇది. ఫస్ట్ డే భగవద్గీత స్టార్ట్ చెయ్యి చదవడము అని చెప్పి చెప్పిన రోజు నేను భగవద్గీత తీసుకున్న అక్క దగ్గరనే. ప్లస్ చదువు ఫస్ట్ డే ఫస్ట్ శ్లోకం స్టార్ట్ చేసిన ప్రభుజీ. ఆ రోజు నైట్ కృష్ణ నా కళలో పెట్టింది ప్రభుజీ. ఉమ్, టెంపుల్ కి వెళ్ళినా నేను. పెద్ద జలపాతం కింద ఆ, కృష్ణుడి విగ్రహం అభిషేకం అవుతుంది వాటర్ తో ఫుల్. గర్భగుడిలోకి వెళ్తే వెండి తాబేలు ప్రభుజీ, చాలా పెద్దది, కదులుతుంది, నా దిక్కు చూస్తుంది. ఉమ్. సో దెన్ రప్పిస్తున్నాడు అనిపించి అప్పటి నుంచి నాకు నమ్మకంతో అట్లా కంటిన్యూ చేస్తున్నా, ట్రై చేస్తున్నా ఇంకా ఎదగాలని. ఎంత అదృష్టం మీకు. నాకైతే ఎప్పుడు రాలే కృష్ణ కల్లో. తాబేలు కాదు కదా, వేరే ఏ జంతువు కూడా నా వైపు చూడలేదు. రైట్, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో కృష్ణ మీకు అంత ఇస్తున్నప్పుడు ఇంకా మీరు కష్టపడాలి మరి. ఎట్లాగో అట్లా టైం తీయాలి. ఎస్ ప్రభుజీ, తప్పకుండా. యా, థ్యాంక్ యూ మాతాజీ. Thanks. ఇంకేదైనా ఉందేనా క్వశ్చన్? లేదు ప్రభుజీ. యాక్చువల్గా ఏమంటారంటే, కృష్ణ ఎవరి కల్లోకైనా రావచ్చు. గొప్ప గొప్ప భక్తులు కూడా ఎవరి కల్లోకైనా రావచ్చు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ కళ అయిపోయిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత మనం ఏం చేయబోతున్నాం అనేది ఇంపార్టెంట్. రైట్. సో కృష్ణ నా కల్లోకి వచ్చారు కదా. సో కృష్ణ ఎవరి కల్లోకైనా రావచ్చు. ఎంత కృప ఉంటే నా కల్లోకి వచ్చారు. సో నేను కృష్ణ కోసం ఏం చేయగలను అనేసి ఆ ఆలోచన విధంగా మీరు స్టార్ట్ చేయండి. రైట్. చాలా గొప్ప గొప్ప భక్తుల కళ్ళలోకి కూడా రారు. రైట్. కానీ కొన్నిసార్లు జస్ట్ భక్తి స్టార్ట్ చేసిన వాళ్ళ కల్లోకి వస్తారు. సో కృష్ణ ఎవరిపైన ఎందుకు కృప చూపిస్తారో తెలియదు. కానీ ఆ కృప దొరికిన తర్వాత మనం ఏం చేయాలంటే, కృష్ణ కోసం ఏదన్నా గొప్పగా చేయడానికి ప్రయత్నించాలి. ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. యా, ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రణామ్. ఎస్, ప్రభుజీ గీతాంజలి మీకు చిన్న సజెషన్ చెప్పనా? ఎవరికి? అది మేడం చెప్పారు కదా, స్వాతి మేడం. మేడం, ఒకసారి మీ నంబర్ చాట్ బాక్స్లో షేర్ చేయండి. లలితారత్న మాతాజీ మీతో కాల్ చేసి మాట్లాడతారు. ఎస్, ఓకే, గీతాంజలి నేను లేకపోతే గ్రూప్ లో చూస్తానులేండి మేడం నెంబర్. మేబీ దొరకకపోవచ్చు, లేదా చాట్లో పెడుతుంది, మీరు చూడండి. ఎస్, గీతాంజలి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ తిలక్ గురించి మీరు అన్నారు కాబట్టి నేను ఒక 2-3 ఇన్సిడెంట్స్ అంటే చిన్న చిన్నవి చెప్తాను ప్రభుజీ. యాక్చువల్గా ఈ తిలక్ పెట్టుకుంటున్నాం కదా ప్రభుజీ, ఇంకా మా చిన్న పాప నుంచి పెద్ద పాపకి అందరం పెట్టేసుకుంటున్నాము. స్కూల్లో కూడా మేడం అడిగింది అనమాట ఒకసారి, ఇలా మీ పాపకి తిలక్ ఎందుకు పెడుతున్నారు అలా అనేసి అడిగింది. సో చెప్పాను, మిమ్మల్ని ఫాలో అవుతామని చెప్పాము. అండ్ అది సనాతన ధర్మం కదా అని కూడా చెప్తే షీ వాస్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ నాకు రీసెంట్ గా స్టార్టింగ్ పెట్టుకున్నప్పుడు అందరూ గుడికి వెళ్ళేసి వచ్చారా, ఏ గుడికి వెళ్ళారు, స్వర్ణగిరి టెంపుల్ అందరూ అలా అడుగుతున్నారు. సో ఏకాదశి వ్రతం అని ఒకరు చెప్పమంటున్నారు, అలా ఇలా అని చెప్పమంటున్నారు. సో నాకు మొన్న రీసెంట్ గా అంటే ఇక్కడ ఉంటారు నాన్ డివోటీఏ. సో ఫస్ట్ అడిగారు నన్ను, అడిగితే మళ్ళీ చెప్తానని చెప్పాను, అటు వెళ్ళేది ఉందని చెప్పేసి వచ్చినాక సో మళ్ళీ ఆన్సర్ చెప్పాను అనమాట. ఓకే, మేము ఇట్లా క్లాసెస్ వింటాను, నాకు అందులో మంచిగా అనిపించింది, అందుకే పెట్టుకుంటున్నాము, బాగుంది అని చెప్పేసి. అంటే మంచి పని చేస్తున్నారు, ఆ చాలా మంచి చేస్తున్నారు, మిమ్మల్ని చూసి ఇంకొకరు కూడా చేంజ్ అవుతారు. అసలు అది మన హిందూ ధర్మం అని చెప్పారు ప్రభుజీ. పబ్లిక్ టాక్ అలా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము ఫంక్షన్ కి వెళ్ళాము, అక్కడ కూడా సేమ్ నేను వెళ్ళాను, నాకు ఆమె ఎవరో తెలీదు, కానీ ఆమె నా దగ్గరికి వచ్చి స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళారని అడిగింది. లేదు స్వర్ణగిరి టెంపుల్ కాదు అంటే, మరి తిలక్ పెట్టుకున్నారంటే పెట్టేసుకున్నాం, అలా పెట్టుకుంటున్నాం డైలీ మేము అని చెప్పేసి అన్నాను. ఓ అవునా అని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత మా ప్రభుకి అంటే మా రిలేటివ్స్ లో ఏంటి తిలక్ పెట్టుకుంటున్నాం అని చెప్పేసి ఒక కొంచెం వెటకారంగా మాట్లాడతారు కదా ప్రభుజీ, అలా అనింది అనమాట. అయితే తను
వచ్చాక చాలా ఫీల్ అయ్యాడు. తిలక్ పెట్టుకుంటే ఇలా అంటున్నారు ఏంటి, మరి నెక్స్ట్ టైం నుంచి పెట్టుకోకూడదు అలా ఇలా అని అన్నారు. అంటే నేను వాళ్ళు అన్నారని మనం పెట్టుకోకపోవడం అంటే అది వాళ్ళ కోసం మనం ఊరుకుంటామా, అది మన ఇష్టము, మనం ప్రే చేస్తున్నాం కాబట్టి అని ఉండే. సో అదే పర్సన్ ప్రభుజీ, ఆ పర్సనే మళ్ళీ కాల్ చేసింది. నాకు తెలియదు అది ఏం జరిగిందో. సారీ చెప్పిందంట ప్రభుజీ. సారీ నేను తెలియక అన్నాను తిలక్ గురించి, ఆ చాలా మీనింగ్ ఉంది అది, సంథింగ్ అక్కడ ఏదో జరిగింది. సో అంటే ఫైనల్ ఏదైనా యూట్యూబ్ షార్ట్ చూసి ఉంటుంది ప్రణవానంద దాస్ ప్రభుదో ఎవరిదో. అలానే ఉండొచ్చు. సో ఫైనల్ గా సారీ చెప్పింది. సో మాకు హ్యాపీ అనిపించింది ప్రభుజీ. బట్ మేము ఒకటే అనుకున్నాం, ఇంకా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు పెట్టుకోకపోవడమే బెటర్ అనిపించింది. అంటే ఫుడ్ తీసుకుంటాం కదా, సో ఎందుకు మీరు మళ్ళీ. ఆనియన్ గార్లిక్ తింటారా? ఇంట్లో తినట్లేదు ప్రభుజీ, బయట ఇంకా తింటున్నాం. పర్లేదు, ఒకవేళ ఈవెన్ వేసుకొని వెళ్ళి అంటే మీరు ఇంకా అలవాటు పోకపోయినా సరే ఇట్స్ నాట్ సో బ్యాడ్. బట్ యా, తిలక్ పెట్టుకొని మనం ఆనియన్ గార్లిక్ లేదా నాన్ వెజ్ తింటే ఒక ఇంప్రెషన్ అనేది బ్యాడ్ రావచ్చు. అవును. యా, బట్ యాక్చువల్గా పెట్టుకొని పోతే ఇంకొకటి ఏంటంటే అంటే నేను అబ్జర్వ్ చేశాను, తిలక్ పెట్టుకొని మనం వేరే ఫంక్షన్స్కి వెళ్ళినా దారి తప్పి ఎక్కడన్నా అద్దం ముందుకు వచ్చినా సరే సడన్ గా గుర్తుకొస్తుంది మనం డివోటీ అని. ఎస్ ప్రభుజీ. అండ్ ఆ డివోటీ లాగా ఉండడానికి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాం మనం. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని బాగున్నారా అలా కాదు, హరే కృష్ణ అనమంటున్నారు. వెరీ హరే గుడ్. కృష్ణ అని. వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళని పిలవద్దు, హరే కృష్ణ అనాలి అని మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ అలాగా కొంతమంది అన్నమాట. ఇంకా మా పాప కూడా అలానే. ఇంకా వేరే వాళ్ళు వస్తే కూడా ఇవన్నీ చూస్తే, ఓ మీరు హరే రామ హరే కృష్ణ ఫాలో అవుతున్నారు కదా, ఏ బ్యాగ్స్ చూసినా ఏ చూసినా ఓ వీళ్ళు మొత్తం అక్కడ అయిపోయారు. ఇంకా సో మీరు అన్నాక నాకు అనిపించింది, సో వాళ్ళ లోపల కూడా కొంచెం చేంజ్ వస్తున్నట్టుంది అలా అనడం వల్ల అనిపించింది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇట్లాంటి వాళ్ళు వేరే ఎవరన్నా దారి తప్పి కలిసారనుకోండి డివోటీస్, వాళ్ళు చెప్తారు మా రిలేటివ్స్ లో కూడా కొందరు హరే కృష్ణ హరే రామ వాళ్ళు ఉన్నారు అనేసి చెప్పడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా ఇనీషియల్ గా కొంచెం హెజిటేట్ అవుతారు ఐడెంటిఫై చేయడానికి, బట్ లేటర్ ఆన్ చూస్తూ ఉంటారు. ఏంటంటే చాలా మంది ఈ మధ్య హరే కృష్ణాలు వెళ్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవడానికి కూడా ఈ మాట యూజ్ చేస్తారు, మా వాళ్ళు కూడా హరే కృష్ణాలో ఉన్నారనేసి. ఎస్ రైట్. ప్రభు. నేను ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు టెంపుల్ కే వెళ్ళాను. ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు అక్కడ ఒక ఒక తెలిసిన ఆవిడ అంటుంది, మీరు హరే కృష్ణ కదా, మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది హరే కృష్ణ మంత్రం వాళ్ళ ఇంట్లో రోజు కృష్ణానే లేపుతుంది మార్నింగ్. కృష్ణ లేసావా, కన్నయ్య లేసావా, లేపు, లడ్డు వాటర్ గోపాల్ అని ఉంటారు. అని చెప్పింది అనమాట. నువ్వు ఫాలో అవుతున్నావా, అవన్నీ అవుతున్నావా, దీక్ష తీసుకున్నావా, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ప్రభుజీ. అలా జరుగుతుంది. అంటే లేదు అంత లేదు, కాకపోతే ఇప్పుడు ట్రై చేస్తున్నాను అని చెప్పేసి అన్నాను. ఇంకా అడుగుతారు క్వశ్చన్లు, అందుకనే మీరు క్లాసులు బాగా వినాలి, బుక్స్ బాగా చదవాలి, చాంటింగ్ బాగా చేయాలి. బికాస్ తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుందని ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఎస్ అందుకనే, అండ్ మీరు చెప్పిన దాని వల్ల వాళ్ళు కూడా భక్తులు అవ్వచ్చు. సో ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. ఇట్ ఈస్ లైక్ స్టెథోస్కోప్ వేసుకున్నారనుకోండి, మీరు డాక్టర్ అంటారు కదా, రైట్? అట్లా డాక్టర్ అని తెలిస్తే నాకు కూడా కొంచెం ఈ మధ్య ఆయాసం వస్తుంది, డైజెషన్ కావట్లేదని క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. జనరల్ అవుతుందా లేదా? సో అట్లాగే తిలక్ పెట్టుకున్న తర్వాత ఇస్కాన్ గురించి అడుగుతారు, భక్తి గురించి అడుగుతారు, కృష్ణ గురించి అడుగుతారు. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్. బట్ బాగుంది ప్రభు, తిలక్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మా పిల్లలకి ఒక్కొక్కరికి, ఒక చిన్న పాపకి ఇంత, కొంచెం మిడిల్ పాపకి ఇంత, పెద్ద పాపకి ఇంత ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఎంత వస్తుందో. సో వాళ్ళ ఫేస్ అనేది చిన్న ఉంటది, తిలక్ పెడితే మంచిగా అనిపిస్తుంది, అదొక డిఫరెంట్ గ్లో ఉంటది, వస్తుంది. తిలక్ పెడితే గ్లో వస్తుంది చాలా ఆ, సార్లు. నేను ఇంతకు ముందు ఫోటోలు, నా ఈ ఫోటోలు చూసినప్పుడు ఐ ఆల్సో ఫీల్ లైక్ ఐఎమ్ లుకింగ్ బెటర్. సో ఏంటి డిఫరెన్స్ అంటే తిలక్. ఇవాళ పెట్టుకోలేదు ప్రభుజీ, ఫంక్షన్ కి వెళ్ళాను కాబట్టి ఇంకా ఊరుకున్నాం. ఇంకా శ్రీ శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటారంటే తిలక్ లేని నుదుటు ప్రాణం లేని శరీరం లాంటిదట. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు డెడ్ బాడీ. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ మనకి అజ్ఞా చక్ర ఉంటుంది, ఆజ్ఞా చక్ర అని కూడా అంటారు. అండ్ ఇక్కడ 4 హెడ్ చక్ర ఉంటుంది. సో తిలక్ పెట్టుకున్నప్పుడు ఈ ఏరియా అనేది చాలా మంచి కంట్రోల్లో ఉంటుంది. ఓకే, సో అందుకని తిలక్ ఇస్ సైంటిఫికల్లీ ఆల్సో నైస్, స్పిరిచువల్లీ ఆల్సో నైస్. ఎస్, సరస్వతి మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.
ప్రభుజీ నా లైఫ్ లో రీసెంట్ గా జరిగిన ఒక ఆ, లీల అనుకోవచ్చు. అది మ్హూ. నేను షేర్ మీరు చేసుకోవాలనుకుంటున్నాను. చేశారా కృష్ణ చేశారా? కృష్ణయ్య చేశారు, నేను చేసేది ఓకే, లీలే. గోల్ అవుతుంది. అంతే మరి. అది యాక్చువల్ గా లాస్ట్ టైం క్లాస్ లో కూడా ఒక 3-4 months బ్యాక్ నేను ఒకటి షేర్ చేసుకున్నాను. నా టీమ్ లీడ్ నుంచి బాగా ఇబ్బంది అయిపోతుంది అని అంటే కొంతమంది కూడా సజెస్ట్ చేశారు, ప్రాజెక్ట్ చేంజ్ అడగచ్చు కదా అని. ఈ క్లాస్ లోనే ఓకే. క్లాస్ వాళ్ళే ప్రాజెక్ట్ చేంజ్ అడగండి, లేదా ప్రాజెక్ట్ లేదా ఆఫీసే చేంజ్ అవ్వండి అని చెప్పి. మ్, అది ఆ రెండు పాసిబుల్ అవ్వలేదు, ఎందుకంటే నేను అప్పుడే జాయిన్ అయ్యాను కొత్త కంపెనీలో. మ్, సో అలా టీమ్ లీడ్ బాగా ఇబ్బంది పెట్టేవాడు. మ్హూ. సో నేను కొంచెం మాట్లాడేసరికి అతను హట్ అయిపోయి ఇంకా అది ఎక్స్టెండ్ అయిపోతూ వచ్చింది. మ్హూ. ఇంకా అతను హెరాస్ చేసేవాడు అనమాట నన్ను. ఇంకా మార్నింగ్ కూర్చోబెడితే నైట్ 1కి లేపేవాడు సిస్టమ్ ముందు నుంచి నన్ను. 2, 3, ఓ 4 అలా అయిపోయేది. మ్హూ. 8 కూర్చునేదాన్ని, నైట్ 2, 3 అసలు తినడానికి కూడా కుదిరేది కాదు నాకు. అలా అయిపోయింది ఇంకా నా పరిస్థితి. ఓకే. ఇంకా ఆ టైంలో ఇంకా అసలు మనసంతా పాడైపోతుంది. వర్క్ ఓకే, వర్క్ చేస్తే మనకు వస్తుంది, రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. కరెక్ట్. కానీ ఎంతసేపు ఈ ఫైటింగే సరిపోతుంది ఆయనకి నాకు మధ్యలో. మనసు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, ఇంకా అసలు ఏ పని చేయలేకపోతున్నాను నేను. ఆ టైంలో ఇంకా హరే కృష్ణ మహామంత్రాన్ని ఎక్కువ సార్లు జపం చేసేదాన్ని. మామూలుగా మనకి కౌంట్ 16 మాలలు ఉంది కదా, అవును. నాకు టైం కుదరక నేను 2-3 మాత్రమే చేసేదాన్ని. మ్హూ. ఒక 2 days ఇదే పనిగా కూర్చొని దీనికోసమే నన్ను దీంట్లో నుంచి ఎలాగైనా బయటపడేయి అని చెప్పి దీనికోసమే కూర్చొని నేను నామజపం చేశాను. మ్, ఆ నెక్స్ట్ డే ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ చేసి సాటర్డే మ్, సండే ఆఫీస్ ఉండదు. సో నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు చేశాను. మ్. మండే మార్నింగ్ కల్లా అతన్ని నా టీం నుంచి తీసేసి వేరే టీంకి వేసేసారు. రే బోల్. యాక్చువల్ గా లీడ్ని తీసేసి వేయరు. అవును. మహా అయితే అతను నా మీద ఏంటంటే అసలు ఈ అమ్మాయి ప్రాజెక్ట్ లోనే వద్దు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు పై హై లెవెల్ వాళ్ళకి. మ్, వాళ్ళు కూడా కాల్ పెట్టుకొని ఈ అమ్మాయి మ్. కావాలా వద్దా అని చెప్పి డిస్కషన్ కూడా జరిగింది. ఆ తర్వాత తెలిసింది నాకు. ఆయన్నే తీసేసారా? ఆయన్ని తీసేశారు యాక్చువల్ గా. అది ఆ, ఈయన అంటే టీమ్ లో ముగ్గురుంటే మ్, ముగ్గురులో 2 పర్మనెంట్, ఒకతను కాంట్రాక్టర్. మ్. కాగ్నిజెంట్ అతను కాంట్రాక్టర్ లో ఉన్నాడు. సో అందుకని చెప్పి అతను నా నేమ్ రైజ్ చేశాడు, ఈ అమ్మాయి నాకు వద్దు టీమ్ లో అని చెప్పి. వాళ్ళు ఏం చేశారంటే ఓకే నువ్వే మాకొద్దన్నారా? పర్మనెంట్ ఎంప్లాయీ కదా అని రంజిత్ అని ఇంకొక అబ్బాయిని తీసేశారు. ఓ, ఆ, మా ముగ్గురులో అంటే టీమ్ లో ముగ్గురు డెవలపర్స్ ఉంటే మా ముగ్గురులో ఆ అబ్బాయిని తీసేశారు. అసలు ఆ మ్, అబ్బాయి కంపెనీ నుంచే తీసేశారు. మ్, కాంట్రాక్టర్ కాబట్టి కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోయిందని చెప్పి తీసేశారు. యాక్చువల్ గా ఆ ఫైర్ నాకు జరగాల్సింది. మ్. కాకపోతే ప్రాజెక్ట్ ఫైర్ అవుతుంది కానీ వేరే ప్రాజెక్ట్ లో కానీ అట్లా ఎంతైనా అది కూడా కొంచెం కష్టమే. మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఎత్తుక్కోవాలి, దాంట్లో సర్వైవ్ అవ్వాలి, అది కూడా టైం పడుతుంది. కానీ లీడ్ అసలు తీసేయరు ఎప్పుడు కూడా. కానీ లీడ్ మన తీసుకెళ్ళి లీడర్ కృష్ణ అయితే ఏ లీడ్ అది నైనా సరే. అది అసలు నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఎంత అంటే ఇంకా చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఎన్ని రోజులు ఇది జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది అని అనిపించింది నాకు. ఇంకా ఎన్ని రోజులు ఇంకా నిన్న ఈ మొన్న క్లాస్ లో చెప్పినా కదా, కృష్ణ మన సర్కిల్ లోపలికి ఎవరిని రానియాలి, ఎవరిని బయటికి పంపించాలి అనేసి హస్తక్షేపం చేస్తుంది. మొన్న మొన్న షేర్ క్లాస్ లో చెప్పారు. మొన్న చేసుకోవాలనుకున్నాను. క్లాస్ లో యా. సో నేను చెప్పేది నిజమే అన్నమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఆ విషయంలో నుంచి అంటే ఇంతకు ముందు కొన్ని జరిగాయి కానీ నాకు ఇది అసలు చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. అంతకు ముందు ప్రభుజీ యాక్చువల్ గా ఆ, ఈ మంత్రం పని చేస్తుందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి నేను కొన్ని చేశాను. వావ్. అవి జరిగాయి. టెస్టరా మీరు? అంటే మాన్యువల్ అలా అని టెస్టింగ్, కాదు, ఆటోమేటిక్? నేను డెవలపర్ని. కానీ డెవలపర్. కానీ టెస్టింగ్ చేశారు. ఒకటి నమ్మే ముందు టెస్ట్ చేసుకోవాలి. మ్మ్. అంటే నేను అనుకునేది అంటే నమ్మే ముందు టెస్ట్ చేసుకోవాలి, నమ్మిన తర్వాత ఇంకెవ్వరు చెప్పినా దాన్ని వదలకూడదు. ఓకే. మనకు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇంకా అదే మ్మ్. అలా అని నేను ఫీల్ అవుతాను. సో ఏదైనా కానీ ఫస్ట్ బిలీవ్ చేసే ముందే
టెస్ట్ చేసుకుంటాను. అది నాకు టెస్ట్ చేసిన ప్రతిసారి రిజల్ట్ వచ్చింది ప్రతిసారి. ఇప్పుడు వేరే వాళ్ళకి అసలు ఇంకొకళ్ళకి నా కొలీగ్ వేరే వాళ్ళకి ఎవ్రీ టైమ్ లాస్ట్ రౌండ్ లో ఇంటర్వ్యూ పోతుంది. అప్పుడు కూడా వన్ డే కంప్లీట్ గా కూర్చొని ఇంక ఇదే పని మీద మహామంత్రాన్ని జపం చేస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉన్న రోజు చెప్తే నాకు ఆ రోజు చేశాను. ఈవినింగ్ కి అమెజాన్ లో వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు అది అమెజాన్ లో వచ్చేసాక దిస్ ఇస్ అమేజింగ్ అనుకున్నారు. అంటే అట్లా 4-5 సార్లు టెస్ట్ చేసుకొని ఓకే ఖచ్చితంగా మన ప్రార్థన ఏదైతే మనం చేస్తున్నామో అది భగవంతుడికి చేరుతుంది, దానికి సంబంధించి ఆయన రిజల్ట్ అనేది ఇస్తున్నాడు అని చెప్పి తర్వాత నమ్మి నేను ఈ టైంలో నా లీడ్ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రం అప్పుడు నేను అనుకున్నా, నాకు నిజంగా సందేహం కూడా ఉంది అక్కడ. ఇప్పటి వరకు చేసినవన్నీ ఓకే, కానీ ఇది జరిగిద్దా, లీడ్ ఎవరైనా చేంజ్ చేస్తారా, లీడ్ చేంజ్ చేయాలన్న థాట్ నా దగ్గర లేదు. ఒక డౌట్ అడుగుతాను చెప్పండి. లీడ్ ని ఆ అబ్బాయిని కాకుండా మిమ్మల్ని జాబ్ లోకి వెళ్ళి తీసేసి ఉంటే మీ నమ్మకం ఏమయ్యేది? కొంచెం సడలేదు ప్రభుజీ, నిజంగా జాబ్ లో నుంచి తీసేస్తే కొంచెం స్ట్రగుల్ నాకు. స్ట్రగుల్ అంటే కాదు, వేరే దట్స్ ఫైన్, బట్ కృష్ణ పైన నమ్మకం ఎలా ఉండేది అని అడుగుతున్నా. అది నేను ఏమో తెలియదు కానీ నాకు అంటే వేరే ప్రాజెక్ట్ లో వేస్తే కొంచెం పర్లేదు, జాబ్ నుంచి తీసేస్తే అలా అని కృష్ణుని వదలను. కానీ నమ్మకం షేక్ అవుతుందా అవ్వదా? షేక్ అవ్వచ్చు, అవ్వదు అని అబద్ధం అయితే చెప్పలేను నేను, అవ్వచ్చు. కాకపోతే మళ్ళీ ఆయన పదాలే పట్టుకుంటాను కానీ. యాక్చువల్ గా దీనికి మనం రెడీ ఉండాలి మాతాజీ, బికాస్ కృష్ణ జనరల్ గా మనకి అట్లాంటి ట్రబుల్స్ ఇవ్వరు, ఎందుకంటే దట్ ఈస్ బియాండ్ అవర్ ఎలిజిబిలిటీ అన్నమాట. కానీ నిజంగా కృష్ణ ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి, ఫస్ట్ ఇలాంటివి చేస్తారనమాట. రైట్? సో మన ఫ్రెండ్స్ని దూరం చేయడము, రిలేటివ్స్ని దూరం చేయడము, ఫ్యామిలీని దూరం చేయడము, మన సంపాదనని దూరం చేయడము, ఐశ్వర్యాలని దూరం చేయడము, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఒక వ్యక్తి విషయంలో జరిగింది. ఎవరా వ్యక్తి చెప్పగలరా? ప్రభుపాదుల వారు ప్రభుజీ. రైట్? సో స్పెషల్ డివోటీస్ కేసులో జరుగుతుంది, మిగతా వాళ్ళకి అబ్బోలే ఇంత భక్తి చేసినా జాబ్ అయిందా, ఇంకెందుకు భక్తి అని వీళ్ళు పోతారు, వీళ్ళ జాబ్ తీయద్దు, వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి అని కృష్ణ ప్రమోషన్లు ఇస్తారు, వేరే ప్రాబ్లమ్స్ తీస్తారు. ఆ స్టేజ్ కి రావాలని కూడా అనుకుంటున్నాను. అనుకోండి, ఇప్పుడే అనుకోండి ఏంటంటే, థ్యాంక్స్ కృష్ణ, దిస్ టైమ్ యూ సేవ్డ్ మీ అండ్ యూ హెల్ప్ మీ ఇన్ ఫేవరబుల్ వే, బట్ థింగ్స్ అన్ఫేవరబుల్గా ఉన్నా సరే నీ పైన ఫేత్ అనేది తగ్గకూడదు. Every failure, every struggle should intensify my bhakti, but should not reduce my bhakti అనేసి మనం ప్రే చేస్తూ ఉండాలన్నమాట. బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ దట్ వీ కెన్ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. ఏదేమైనా కృష్ణ పైన మనకి ఫేత్ తగ్గట్లేదు అనుకోండి, దెన్ వీ హ్యావ్ యాక్చువల్లీ కాంకర్డ్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. వీఆర్ హ్యాపీ అండ్ వీల్ ఆల్సో ప్రే ఫర్ యువర్ టీమ్ లీడ్ దట్ ఎక్కడ వెళ్ళినా సరే పాపం మంచిగా ఉండాలనేసి, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి అనేసి విల్ ప్రే. Pampapal Mataji slept, or why you are leaning like that? You are fine, right? Hare Krishna Prabhuji, yes, I'm fine. Okay, fine. Yes, Sushmita Vittal Mataji. Sushmita. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम. Hare Krishna Mataji, Dandavat Pranam. యాక్చువల్లీ ప్రభుజీ ఈ రోజు డిస్కస్ చేసిన టాపిక్ లైక్ మీరు చెప్పారు కదా, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సర్వీస్ ఆర్ ఎప్పుడు కృష్ణ గురించి థింక్ చేస్తున్నప్పుడు ఇంటెన్షన్ మ్యాటర్స్ అని చెప్పేసి. సో యాక్చువల్లీ దిస్ సమ్వాట్ అంటే ఈ రోజు క్లాస్ అండ్ 7th చాప్టర్ లో కొన్ని శ్లోకాస్ సమ్వాట్ రిలేట్స్ టు అన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ 2 years బ్యాక్ అన్నమాట. సో యాక్చువల్లీ 2 years బ్యాక్ మీ అండ్ మై ఫ్రెండ్, అప్పటి వరకు నాకు ఐ డోంట్ నో హూ ఇస్ కృష్ణ అండ్ వాట్ ఈస్ ఇస్కాన్ అండ్ ఆల్. సో జస్ట్ టు నో అసలు ఏంటి ఇస్కాన్ లో ఎవరు ఉంటారు, ఏ గాడ్ ఉంటారో నాకు తెలియదు. ఓకే, ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు ఏముంటది అక్కడ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ టెంపుల్ అండ్ దిస్ టెంపుల్ అని చెప్పేసి మీ అండ్ మై ఫ్రెండ్ వి వెంట్ టు ఇస్కాన్ సికింద్రాబాద్ అనమాట 2 years బ్యాక్. సో అక్కడ వెళ్తే ఫార్చునేట్ గా ద నెక్స్ట్ డే వాజ్ ఓన్లీ రాధాష్టమి అనమాట.
అక్కడ నేను కూర్చొని ఐ వాజ్ జస్ట్ లుకింగ్, అంటే మా ఫ్రెండ్ అప్పటికి రాలేదు ఇంకా. ఐ వాజ్ లుకింగ్ ఎట్ కృష్ణ. సో వన్ లేడీ కేమ్ అప్ టు మీ అండ్ షీ ఆస్క్ మీ టు టేక్ అ సర్వీస్. ఫ్లవర్ సర్వీస్ చేస్తావా అని అడిగింది. ఐ సెడ్ ఓకే ఐ విల్ డూ అని చెప్పా. అండ్ అప్పుడే మా ఫ్రెండ్ వచ్చి షీ కాల్ మీ వేర్ ఆర్ యూ అంటే నా ఫ్లవర్ సర్వీస్ చేస్తున్నా, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పా. అండ్ తను కూడా వచ్చింది. సో వి బోత్ డిడ్ ద సర్వీస్, ఫ్లవర్ సర్వీస్ చేసాము. అండ్ సేమ్ డే టెంపుల్ వదిలేసి వచ్చేటప్పుడు వీ హ్యావ్ గివెన్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ డొనేషన్. సో సర్వీస్ సేమ్ అమౌంట్ లో చేసాము, డొనేషన్ సేమ్ అమౌంట్ లో ఇచ్చాము. బట్ ఐ యూస్ టు ఆల్వేస్ ఆస్క్ కృష్ణ, బట్ యూ హ్యావ్ చోజన్ మీ ఫర్ డూయింగ్ యువర్ డివోషనల్ సర్వీస్, వై నాట్ హర్? అంటే నాకు ఇచ్చావు భక్తి, బట్ ఆమెకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే చేసిన సర్వీస్ సేమే ఉంది. ఫస్ట్ టైం వీ విజిటెడ్ యువర్ టెంపుల్, వై మీ, వై నాట్ హర్? సో ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు ఉండేదన్నమాట. 2 years అట్లానే పెట్టుకున్న మైండ్ లో. అప్పటికి నేను భక్తిలోకి రాలేదు. అంటే ఒక 6 months 7 months బ్యాక్ భక్తిలోకి వచ్చాక షీ కాల్ మీ, దట్ గర్ల్ కాల్ మీ. తను అప్పటికి అంటే 2 years కనెక్షన్ ఏం లేకుండే మా ఇద్దరి మధ్యలో. దట్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఆ టెంపుల్ తో. తర్వాత 6 months బ్యాక్ తను కాల్ చేసి తను అనింది అనమాట, లైక్ ఎందుకు నువ్వు అట్లా భక్తిలో చేస్తున్నావు, యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్, ఇంకా ఎందుకు నువ్వు నమ్ముతున్నావు ఇవన్నీ, హూ సెడ్ యూ ఇవన్నీ నమ్మకూడదు, ఇట్ ఈస్ క్రియేటెడ్, అది ఇది అని చెప్పేసి చాలా చెప్పింది అనమాట. సో ఇంకా ఆ రోజు అర్థమైంది అనమాట, ఓకే టుడే గాట్ మై ఆన్సర్, వై కృష్ణ చూస్ మీ ఓవర్ యూ అని చెప్పేసి. అండ్ ఇంటెన్షన్ మ్యాటర్డ్. సో ఈ రోజు క్లాస్ నాకు చాలా యాప్ట్ అనిపించింది ఆ జరిగిన సిచ్యువేషన్ కి. సో ఎంత లక్కీ కదా మీరు రీసెర్చ్ చేయడానికి అనిపిస్తుంది పోతే. కొన్నిసార్లు అడవిలో వేటకి వెళ్తే మనమే వేట అయిపోయి ఏమవుతాము, దాన్ని ఏమంటారు, షికారి అండ్ ఖుద్ ఇంకొకటి, షికార్ హో గయా అన్నట్టు. యా ప్రభుజీ, అది జరిగిన తర్వాత ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఇంక అప్పటి నుండి కృష్ణ స్టార్టెడ్ కమింగ్ ఇన్ మై డ్రీమ్స్ అనమాట. ఎట్లీ మంత్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ. ఐ యూస్ టు వండర్, ఐ నెవర్ డిడ్ యువర్ పూజ, ఓన్లీ వై ఆర్ యూ కమింగ్ ఇన్ మై డ్రీమ్స్, వాట్ డూ యూ వాంట్ అండ్ ఆల్. అట్లా థింక్ చేసి ఫైనల్ గా ఇంకా ఈ హౌఎవర్ స్నాచ్డ్ మీ అనిపిస్తుంది. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ లక్కీ టుడే, అదర్వైజ్ ఇఫ్ కృష్ణ డిడెంట్ షవర్ దట్ మర్సీ ఆన్ మీ, ఐ వుడ్ హ్యావ్ నిజంగా ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ మై లైఫ్. బట్ ఇందులో రెండు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఇంటెన్షన్. మేబీ ప్రీవియస్ లైఫ్ లో కూడా మీరు భక్తి ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో కృష్ణ రికగ్నైజ్డ్ యూ. యాక్చువల్ గా ఫ్లవర్ సేవ యశోదామాయి చేస్తుంది స్పిరిచువల్ వరల్డ్ లో. సో ఒకవేళ మీకు ఫ్లవర్ సేవ దొరికింది అని అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ సమ్ భక్తి. ఆ క్రెడిట్ వల్లనే మీకు ఆ సర్వీస్. కృష్ణకి ఏ సర్వీస్ చేయడానికి మీకు దొరికినా సరే, బికాస్ పాస్ట్లో మనకి క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి సర్వీస్ అనేది దొరుకుతుంది. సో ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ పాస్ట్ క్రెడిట్స్ కూడా ఉండుంటాయి, భక్తి సుకృతి ఉండుంటుంది. కాబట్టి కృష్ణ చోజ్ యూ, బట్ హీ కుడ్ నాట్ గివ్ ఎనీ భక్తి టు హర్. మేబీ ఈసారి వచ్చింది చేసింది కదా, కొన్నాళ్ళు అయిన తర్వాత లేదా నెక్స్ట్ లైఫ్ టైంలో అన్నా ఇవ్వచ్చు. But yeah, he will give. Okay. So what we can see, what Krishna can see is different. టోటలీ డిఫరెంట్. నాకు అర్థమైంది ప్రభుజీ తర్వాత. సరే రీసెంట్గా ఎవరో ఐ థింక్ శ్రీలు గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ వాళ్ళ డిసైపుల్ ఎవరో షేర్ చేశారు. ఏంటంటే వివేక్ బింద్రా అనే ఒక ప్రభుజీ ఉన్నారు, తెలుసా మీకు? డాక్టర్ వివేక్ బింద్రా అని మోటివేషనల్ స్పీకర్. ఈజ్ ఆల్సో డిసైపుల్ ఆఫ్ వేణు మాధవ్ ప్రభు, వేణుగోపాల్ ప్రభు ఆయన పేరు. సో ఆయన ఫస్ట్ టైం టెంపుల్కి ఎప్పుడో వెళ్ళినప్పుడు ఐ థింక్ జన్మాష్టమినో ఏదో ఫెస్టివల్ ఉండే. సో ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకున్నా సరే గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ అడిగారట, వచ్చి నువ్వు అభిషేకం చెయ్యి అనేసి. హీ వాజ్ అ వెరీ న్యూ డివోటీ అండ్ వైష్ణవ్ అటైర్లో కూడా లేరు. అండ్ ఐ థింక్ నాకు ఈయన చెప్పారు, మన జయవృంద మాతాజీ చెప్పారు మొన్న యాత్రలో. సో డైరెక్ట్గా వచ్చేసి చేయమన్నారు అభిషేకం. సో అందరు అడిగారు మీరేంటి రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అని. అంటే గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ అన్నారట, ఎస్ ఐఎమ్ బ్రేకింగ్ ద రూల్, లెట్ హిమ్ డూ అభిషేక్ అన్నారు. రైట్. సో దెన్ మెనీ ఆస్ట్ అనమాట, ఎందుకు ఆయన అట్లా అలౌ చేశారు, ఆయన డివోటీ కూడా కాదు అంటే, ఇంకా అటైర్లో కూడా లేదంటే, ఐ నో హిమ్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ లైఫ్, ఐ నో హూ హీస్. రైట్. సో అంటే కృష్ణ ప్యూర్ డివోటీస్కే ఇంత తెలిస్తే కృష్ణకి ఎంత తెలుసు. రైట్. సో దే నో అస్ ఫ్రమ్ మెనీ మెనీ లైఫ్ టైమ్స్. ఎందుకంటే మనకి శరీరం కనబడుతుంది కానీ కృష్ణకి సోల్ కనబడుతుంది, హూ వీఆర్ అనేసి.
అందుకనే ఫర్దర్ శ్లోకాస్లో కూడా మనం చూస్తాం, ఈవెన్ మనం ఈ శరీరంతో తప్పులు చేసినా సరే అంత కన్సిడర్ చేయరు. హీ సీస్ దట్ సోల్ ఇస్ గుడ్, బట్ ఈ సోల్ ఈ మటీరియల్ కాంటాక్ట్లో రావడం వల్ల పూర్వ అలవాట్ల వల్ల ఇట్లా జరుగుతుంది కానీ, బట్ హీఈస్ గుడ్, వీ షుడ్ గివ్ హిమ్ ఛాన్స్ అనేసి ఇస్తూ ఉంటారు. మనుషులు చేసిన మంచిని మర్చిపోయి చేసిన చెడును గుర్తుపెట్టుకుంటారు, కానీ భగవంతుడు చేసిన చెడును మర్చిపోయి చేసిన మంచిని గుర్తుపెట్టుకుంటారు. ఒక్కసారి నా టెంపుల్కి వచ్చి నువ్వు జస్ట్ గ్లాస్ ఇక్కడ నుంచి అక్కడ తీసి పెట్టావు, రైట్? సో దీనికోసం నేను నీకు రెసిప్రొకేట్ చేస్తా ఏదో ఒక టైంలో. మనం ఎన్ని పాపాలు చేసినాం, ఎన్ని అపరాధాలు చేసామనేసి కూడా కన్సిడర్ చేయకుండా పక్కన పెట్టి మనం చేసిన సర్వీస్ని కన్సిడర్ చేయగలరు భగవంతుడు, రైట్? హీఈస్ అ సారగ్రాహి, భావగ్రాహి. సో హీ రిమెంబర్డ్ యూ మేబీ పాస్ట్ లైఫ్లో ఏదో చేసింది, అందుకనే వచ్చింది. అదర్వైజ్ అంత తక్కువ టైంలో కృష్ణకి అట్రాక్ట్ అయ్యి సేవకి వెళ్ళడము, సర్వీస్ దొరకడము, కంటిన్యూ అవ్వడం ఇంపాసిబుల్. Yes, Prabhuji. సో కృష్ణ ఈజ్ వాచింగ్ అస్, కృష్ణ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. అందుకనే వీలైనంత చేయడానికి ట్రై చేయండి. ఇందాక ఒక మాతాజీ, స్వాతి మాతాజీ అన్నారు కదా, నాకు చాలా కష్టంగా ఉంది అనేసి. యాక్చువల్గా ఆమె 15 minutes క్లాస్ వింటే దొరికే కృప మీకు 1.5 hour వింటే దొరుకుతుంది. ఎందుకు చెప్పండి? తన కండిషన్ ఆమె ఫేవరబుల్ గా టైం లేకపోయినా సరిపోదు కూడా అప్పుడు. ప్రయత్నిస్తుంది. ఆ, మీరు కండిషన్ ఎంత ఉన్నా సరే, నిద్ర వస్తుంది, వేరే పని ఉంది అనేసి మీకు ఛాన్స్ ఉన్నా సరే మీరు వినట్లేదు. ఆమెకు ఛాన్స్ లేకపోయినా సరే 15 minutes ఉంటుంది. సో కృష్ణ చూస్తారనమాట. అన్ఫేవరబుల్ కండిషన్లో ఎట్లా అంటే, ఇప్పుడు ఒక డాన్సర్ ఉన్నారు, ఆయన 1 hour డాన్స్ చేశాడు, ఆయనకు ప్రైజ్ ఇవ్వలేదు. కానీ ఇంకొక ఆయన 5 minutes డాన్స్ చేశాడు, రైట్? ఇద్దరు అద్భుతంగానే డాన్స్ చేశారు, ఆల్మోస్ట్ స్టెప్స్ కానీ మూమెంట్స్ కానీ అంతా ఓకే. కానీ ఒక ఆయన 1 hour చేసిన ప్రైజ్ ఇవ్వలేదు, ఇంకొక ఆయన 5 minutes చేసే ఇచ్చారు. తేడా ఏంటో తెలుసా? 1 hour చేసిన ఆయన నార్మల్ స్టేజ్ పైన చేశాడు, ఆ 5 నిమిషాలు చేసిన ఆయన కింద గాజు పెంకుల మీద చేసిండు. సో అన్ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. చాలా కష్టం క్వాలిటీ మ్యాటర్స్. అదన్నమాట. సో మీకు ఎవరికైతే ఫేవరబుల్ కండిషన్స్ లేవో, ఆల్వేస్ రిమెంబర్ దట్ కృష్ణ ఈజ్ వాచింగ్ యూ అండ్ హీఈస్ రికగ్నైజింగ్, అక్నాలజింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీ భక్తి చాలా తక్కువ అని మీకు అనిపించవచ్చు, బట్ ఎవరిది ఎంత అనేది కేవలం కృష్ణకే తెలుసు. నేను ఇట్లా గంటలు గంటలు క్లాస్ ఇస్తున్నానని, బోల్డ్ శ్లోకాలు చెప్తున్నారనేసి నేను మీకంటే హై లెవెల్లో ఉన్నారని మీకు అనిపించవచ్చు, బట్ ఎవరు ఏ లెవెల్లో ఉన్నారనేది కృష్ణకు మాత్రమే తెలుసు. అందుకనే మీరు ఎంత చేయగలరో హృదయపూర్వకంగా అంత చెయ్యండి, కృష్ణ దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్స్ ఇస్తారు. ఓకే, నో నీడ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. యూ కెన్ ట్రై మోర్, రైట్? కాంప్రమైజ్ అవ్వకండి, కాంప్లిసెంట్ అవ్వకండి, ట్రై మోర్, బట్ ఆల్వేస్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్ దట్ ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ అండ్ కృష్ణ విల్ గివ్ వాట్ ఎవర్ ఐ డిజర్వ్. ఓకే, సో ఎవరేం హ్యాండ్ రైజ్ ఇంకా ఏం లేవు కాబట్టి షాల్ వి ఎండ్ ద సెషన్ విత్ వన్ కీర్తన్? Yes, Prabhuji. సో మండే రోజు జన్మాష్టమి ఉంది. So we'll sing Yashamati Nandan and we'll close. సో ఇది శ్రీల భక్తి వినోద ఠాకూర్ రాసిన సాంగ్. ఇది జనరల్గా ఆఫ్టర్నూన్ ఆరతి టైంలో పాడతారు. చాలా బాగుంటుంది ఈ కీర్తన, మీరు నేర్చుకోవచ్చు. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. యశోమతి నందన బ్రజవర నాగర, యశోమతి నందన బ్రజవర నాగర, గోకుల రంజన కానా, గోకుల రంజన కానా, గోపి పరాణధన మదన మనోహర, గోపి పరాణధన మదన మనోహర, కాళియా దమన విధాన,
కాళీయ దమన విధాన అమల హరినామమియ విలాస అమల హరినామమియ విలాస విపిన పురందర నవీన నగర బోరా వంశీవదన సువాస యశోమతి నందన బ్రజపరనాగర బ్రజజన పాలన అసురకుల నాశన బ్రజజన పాలన అసురకుల నాశన నందగోధన రఖోవాలా నందగోధన రఖోవాలా గోవింద మాధవ నవనీత తస్కర గోవింద మాధవ నవనీత తస్కర సుందర నంద గోపాల సుందర నంద గోపాల యశోమతి నందన బ్రజవరనాగర జమునా తటచర గోపీ వసనహార జమునా తటచర గోపీ వసనహార రాసరసిక కృపమోయా రాసరసిక కృపమోయా శ్రీరాధా వల్లభ బృందవన నటవర శ్రీరాధా వల్లభ బృందవన నటవర భక్తి వినోదాశ్రయ భక్తి వినోదాశ్రయ యశోమతి నందన బ్రజవరనాగర గోకుల రంజన కానా గోకుల రంజన కానా యశోమతి నందన బ్రజవరనాగర హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ब्रजेंद्र नंदन श्री कृष्ण की जय श्री भक्तिविनोद ठाकुर की जय जगत गुरु पतित पावन श्री प्रभुपाद की जय श्री गुरुदेव की जनता गौर प्रेमानंदे हरि हरि बोल हरि बोल प्रभु जी, हरि हरि बोल प्रभु जी, हरि बोल హరే हरि కృష్ణ बोल ప్రభు. प्रभु जी దండ हरि ప్రణామం बोल ప్రభు, దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. పాట పాడతారా ప్రభు జీ? ఈ హరి పాటను బోల్ కూడా ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే యా కృష్ణ. ఆల్రెడీ ఉందనుకుంటా సరే పంపిస్తానులే యా థ్యాంక్ యూ ప్రభు జీ, హరే థ్యాంక్ యూ కృష్ణ. వెరీ మచ్ మాధవేశన్ ప్రభుజీ సో సీ యూ ఆఫ్టర్ ద జన్మాష్టమి हरे कृष्ण प्रभु जी, वांछाकल्पतरुभ्यश्च अडवांस पतितानां जन्माष्टमी पावनेभ्यो शुभाकांक्षल प्रभु जी. श्री गोविंद जय जगतपति हरे पावन श्री कृष्ण प्रभुपाद की बाबूजी जय बागा पारे Thank you so much, Prabhuji and Mataji's happy Janmashtami in advance. So, Sunday and Monday, రెండు రోజులు Abbots లో ఫెస్టివల్ ఉంటుంది. So, you can go and visit the temple. రష్ అయితే చాలా ఉంటుంది, ఓపిక్గా వెళ్ళండి. ఓకే సో డోంట్ డీవియేట్ యువర్ ఫోకస్. గొడవలు జరుగుతాయి, ధక్కా ముక్కి జరుగుతుంది. ఓకే సో ఏమన్నా సరే
దర్శనం మీద ఫోకస్ చేయండి, కృష్ణ మీద ఫోకస్ చేయండి, లైన్లో ఉన్నప్పుడు జపం చేయండి, అండ్ వేరే వాళ్ళతో కోఆపరేట్ చేయండి. ఓకే, సో కృష్ణ విల్ సీ ఎవ్రీథింగ్. ఓకే, భక్తి బాగా చేస్తున్నా, క్లాసులు బాగా వింటున్నా, కానీ బయటకు వెళ్తే లైన్లో గొడవలు చేస్తున్నా అంటే అది కాదు భక్తి. సదాచారం కూడా ఉండాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. గుడ్ హరే కృష్ణ దండం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.